తెలుసుకుందాం. ఫైనల్ 56వ శ్లోకం. ఈ రెండిటితో ఈ అధ్యాయం అయిపోతుంది. నేహయత్కర్మ ధర్మాయ న విరాగాయ కల్పతే న తీర్థపద సేవాయై జీవన్నపి మృతో హి సహ. 57వ శ్లోకం. సాహం భగవతో నూనం వంచితా మాయయా దృఢం యత్వాం విముక్తిదం ప్రాప్య నా ముముక్షేయ బంధనాత్. తాత్పర్యము భాష్యం శ్రీల ప్రభుపాదులు వారు రచించారు. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణపృష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతీ దేవీం గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. जय बोलो श्री राधारमण लाल की जय, जगन्नाथ बलदेव सुभद्रा माई की जय, गौरनिताय भगवान की जय, जगत गुरु श्री प्रभुपाद की जय, श्री श्रीपाद गुरु महाराज की जय, సమవేత భక్త వృంది की जय. ఈరోజు భగవంతుడు మనకు అందిస్తున్నటువంటి దివ్యమైనటువంటి సందేశము జీవుడికి లభించినట్టి గొప్ప అవకాశములు, వాటి లక్షణాలు మరియు లక్ష్యం, వాటి యొక్క లక్ష్యం, మనకి ఇచ్చినటువంటి అవకాశము. సో జీవుడు అన్నప్పుడు ఇక్కడ మానవులే కాదు, 84 లక్షల జీవకోటికి భగవంతుడు గొప్ప అవకాశం ఏంటంటే శరీరాన్ని బట్టి. శరీరం లేకుండా కూడా ఎంతో మంది వెయిటింగ్ లో ఉంటారు. సో అంటే శరీరం పొందడానికి శరీరం ఎందుకంటే ఈ ఆత్మ కర్మ చేయాలన్నా శరీరం ఉండాలా, సుఖాన్ని పొందాలన్నా దుఃఖాన్ని, ఈ ఆత్మ కూడా దుఃఖం మీద కోరుకోదు, కానీ ఏదో ఒకటి పొందాలి అన్నప్పుడు మనకు శరీరం ఉండాలి. సపోజ్ మనం పడుకున్నాం, బెడ్ రిడన్ అయ్యాం, మనం ఏమైనా చెయ్యాలి అంటే సో మనం లేచి నడిచేటట్టు ఉండాలి, తనంతట తానుగా చేసుకునేట్టు ఉండాలి. అదేవిధంగా ఆత్మకు దేహం అనేది మస్ట్ అన్నట్టు. అలా దేహాలు లేకుండా ఎన్నో ఆత్మలు, భూత ప్రేతాలు కూడా తిరుగుతూ ఉంటాయి. ప్రేతాత్మలు, వాటికి దేహం ఉండదు. కొన్నిసార్లు మనం విని ఉంటాం, చదివి ఉంటాము, ఇతర శరీరాల లోపల ఎంటర్ అవుతాయి, పరకాయ ప్రవేశం లాగా. అవి అలా ఎంటర్ అయ్యి ఆ శరీరంతో భోగాన్ని అనుభవిస్తాయి. అర్థమైందా? సో కాబట్టి మనమైతే అట్లా ఇతరుల దాంట్లో వెళ్ళి అనుభవించాల్సిన అవసరం లేదు. మనకు భగవంతుడు ఇచ్చినటువంటి దివ్యమైనటువంటి అవకాశము ఈ పర్ఫెక్ట్ దేహము. అదేంటి, నెక్స్ట్ మళ్ళీ ఈ దేహం వెళ్తే సపోజ్ ఎగ్జాంపుల్ కొంతమంది ఆత్మహత్య చేసుకుంటారు. అంటే ఆత్మహత్య అంటే ఇక్కడ ఆత్మని హత్య చేయటం కాదు, ఆత్మని దేహంలోంచి బలవంతంగా బయటకు లాగటం అన్నట్టు. కానీ భగవంతుడు ఈ దేహంతో ఎన్నో మంచి చెడు కర్మలను అనుభవించడానికి, అది కూడా 80 లక్షల జన్మల తర్వాత, అంటే కొన్ని కోట్ల సంవత్సరాల తర్వాత మనకు ఈ మానవ దేహము ఇవ్వడం జరిగింది. లైక్ ఎగ్జాంపుల్, ఎవరన్నా బీటెక్ అడ్మిషన్ దొరకాలంటే 12 సంవత్సరాల, 12 ప్లస్ నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ అంటే 15 సంవత్సరాలు చాలా కష్టపడి స్కూల్కి వెళ్ళి కాలేజీకి వెళ్ళి చదువుతారు. సో ఇక్కడ వచ్చిన తర్వాత ఆయనని ఫస్ట్ ఇయర్లోనే ఆయన కాలేజీకి వెళ్తూ కాలేజీకి విరుద్ధమైనటువంటి కార్యక్రమాలు చేశాడు అనుకోండి, ఆయన అసలు బీటెక్ నుంచే సస్పెండ్ చేస్తే అసలు బీటెక్ ఇంకా వాడికి ఎక్కడ ఎలిజిబిలిటీ కాదు, ఎక్కడ చదవలేడు. సో కాబట్టి వాడి ఆశలన్నీ కూడా అడియాసలు అయిపోయి, వాడి సర్టిఫికెట్ల మీద మొత్తం స్టాంప్ వేసేసాను. సో హీ ఈస్ నాట్ ఎలిజిబుల్ టు స్టడీ ఫర్దర్. ఇంకేమైనా యూజ్ ఉంటుందా ఆ సర్టిఫికెట్లు? ఆ సర్టిఫికెట్ల చదివే కాదు, వీడికి ఇంకా జాబ్ కూడా ఈ సర్టిఫికెట్ల మీద ఇవ్వకూడదు అని చెప్పేసి. ఎందుకు?
అటువంటి కార్యం అంటే ఇచ్చిన అవకాశాన్ని దురుపయోగం చేసుకుంటే ఆ 15 ఏండ్ల కష్టార్జితం వేస్ట్. అదే విధంగా దయచేసి గుర్తుపెట్టుకోండి. మనం 80,00,000 జన్మలు కష్టపడి కేవలం కష్టపడ్డాం అంతే. అక్కడ సుఖమనేది ఉండదు 80,00,000 జన్మల్లో. మానవ జన్మ వస్తేనే అక్కడ నిజమైన సుఖం అంటే ఆత్మానందాన్ని అనుభవించగలుగుతాము. ఆ ఆత్మానందముతో మాత్రమే శాశ్వత సుఖాన్ని పొందగలుగుతాం. భగవంతుడు అందు గురించి ఇక్కడ ఏం చెప్పాడు? జీవుడికి లభించిన గొప్ప అవకాశము మానవ దేహము. మరియు ఈ మానవ దేహము యొక్క లక్షణాలేంటంటే, మన యొక్క ప్రతి ఇంద్రియం అట్‌లీస్ట్ బయటకు కనబడేటువంటి చెవులు ఇవొక ఇంద్రియాలు, నాలుక ఇవొక ఇంద్రియాలు, నోరు ఇదొక ఇంద్రియము, కళ్ళు ఇంద్రియము, చేతులు ఒక ఇంద్రియము, కాళ్ళు ఇంద్రియాలు. ఈ విధంగా ఈ ఇంద్రియాలన్నీ గూడా మనకు ఏం జేయాలి? ఈ ఇంద్రియాలతో ఈ శరీరాన్ని పోషించుకుంటూ, ఆ పోషణ గూడా మనము భగవంతుడి యొక్క ఆదేశానుసారం పోషించుకోవాలి. లైక్ ఎట్లయితే మనము ఆహ్, డీజిల్ కారు కొనుక్కున్నామండి. డీజిల్ కారు కంపెనీ వాడు దాని యొక్క ఫీచర్స్ అన్నీ దీన్ని ఈ విధంగా మెయింటైన్ చేస్తే, ఈ కారు మీకు సుఖాన్నిస్తుంది. దీన్ని మేము చెప్పిన దానికి వ్యతిరేకంగా మీరు మెయింటైన్ చేస్తే, మీకెక్కడైనా దుఃఖాన్నివ్వచ్చు. అంటే అది పాడవచ్చు. సో, కాబట్టి అది మనందరం దాన్ని అనుసరిస్తా ఉండాలి. అదే విధంగా ఈ దేహము యొక్క మ్యానుఫ్యాక్చరర్, ఈ దేహం యొక్క ఎవరైతే సైంటిస్ట్ దీన్ని కనుక్కున్న ఎనీ వెహికల్ మొబైల్ గాని ఎనీథింగ్ ఆయనకు దాంట్లో ఉన్న ప్రతి అరేంజ్‌మెంట్ గురించి తెలుసు. ఒక పర్పస్ ఉంటది. అట్లనే మన దేహం యొక్క ప్రతి ఇంద్రియం గూడా ఇతర ఇంద్రియాలతో కోఆపరేషన్ చేసుకుంటేనే అది మనకు ముందుకు వెళ్తది. మీరు నేను మొబైల్‌లో అయితే హాయిగా జూమ్ ఎంజాయ్ చేస్తున్నాం. కానీ ఈ మొబైల్ మనందరిని కలపడానికి కొరకు మన బిఎస్ఎన్ఎల్ ప్రకారం దీంట్ల ఎందుకు అంటే మిగతా వాళ్ళు ఎందుకు ప్రభుజీ ఇది అడుగుతున్నాండి అనిపియొచ్చొచ్చు. నేను మీరే పిక్చర్‌లో కనబడుతున్నాం. మన బ్యాక్‌గ్రౌండ్ ఎంతో మంది పని చేయాల్సొస్తది దీనికి. సర్విస్ ప్రొవైడర్, దీనికి స్టాఫు, ఎక్స్‌చేంజ్ స్టాఫు, తర్వాత దీనికి ఏమంటారు టవర్స్, తర్వాత బీటీఎస్‌లు అంటే వాటెవర్ ద స్టాఫ్ వాళ్ళు కనబడరు. అదే విధంగా ఈ మెకానిజం వెనక ఈ సృష్టికర్త భగవంతుడి పిక్చర్‌లో ఉండడు. కానీ ఇప్పుడు మన డిపార్ట్‌మెంట్ డైరెక్ట్ పిక్చర్‌లో ఉందా? కానీ బిల్ మనం కడుతుంటే డిపార్ట్‌మెంట్‌కి వెళ్తా ఉంటది. ఇది టెక్నికల్‌గా మీరిందాక జెప్పారు. అసలు ఈ యొక్క ఫెసిలిటీని ప్రొవైడ్ చేయడం చేయాలా? వద్దా? అనేది బిల్ కట్టినప్పుడు అది రెన్యువల్ నెక్స్ట్ ఈ టెక్నికల్ స్టాఫ్‌కు పనొస్తుంది. అసలు ఎవరన్నా రెన్యువల్ అయిపోయింది. బిల్ కట్టలేదు. మరి లేదు ఈయనకు ప్రొవైడ్ చేయండి, వద్దు అనేది ఎవరు జెప్తారు? ఏ డిపార్ట్‌మెంటు? ఈయనకు ఫెసిలిటీ ఉండండి. ఇంత బ్యాక్‌గ్రౌండ్ అన్నప్పుడు ఈ సృష్టి మొత్తం నడుస్తుందండి. సృష్టి మొత్తం ఎటువంటి ఇబ్బందులు లేకుండా అంటే కొన్నిసార్లు కరువులు ఇవి వస్తున్నాయంటే మనం గూడా ఈ రోజు నాది లాస్ట్ డేట్ అంటే రెన్యువల్ చేయకపోతే హెచ్చరికలొస్తాయి. మెసేజ్‌లొస్తాయి. మీది లాస్ట్ డేట్ అయిపోతుంది. రెన్యువల్ చేసుకోండి. అయినా పట్టించుకోలేదంటే మేబీ ఈరోజు టైం అయిపోయిన తర్వాత లేకపోతే ఇంకా కొంచెం దయాదాక్షిణ్యం ఉంటే కొంచెం టైం ఇస్తాడు. లేకుంటే కట్ జేసేస్తాడు. అలానే మన పట్ల గూడా 80,00,000 జన్మల్లో మనకు ఉత్తమమైనటువంటి మానవ జన్మ వచ్చింది. మానవ జన్మలో మనము ఈ ఫెసిలిటీని ఉపయోగించుకోనట్టయితే మనకు గూడా ఫెసిలిటీ కట్ జేసేస్తారు. సో, మనకు ఏం ఫెసిలిటీ మనం ఏం ఉపయోగించుకోవాలా? ఏం ఉపయోగించకూడదు? మనకిచ్చినటువంటి మహత్ అవకాశాలు భగవంతుడు మనకు ప్రహ్లాద్ మహారాజ్ ద్వారా ఎంతో ఉత్తమ భక్తుల ద్వారా మనకు వాళ్ళ లీలల ద్వారా ఏ విధంగా ఈ దేహాన్ని మనకిచ్చినటువంటి మానవ దేహాన్ని ఉపయోగించుకోవచ్చు అనేది మనకు శ్లోకంలో కౌమారే ఆచరత్ ప్రజ్ఞో ధర్మాన్ భాగవతాన్ ఇహ దుర్లభం మానుషం జన్మ తత్ అపి అధ్రువమర్థదం. మనుష్య జన్మ 80,00,000 తర్వాత ఆలోచించండి.
మనం ఆఫ్టర్ ఆల్ 1,00,000 మంది రాస్తేనే 1,00,000 మందిలో మనోడు సెలెక్ట్ అయితే చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. 80,00,000 జన్మల తర్వాత వి గాట్ దిస్ ఆపర్చునిటీ. దీన్ని కొంచెం మనము నెగ్లిజెన్స్ చేస్తే దెన్ అగైన్ విల్ గో టు ఎక్కడ మనం ల్యాండ్ అవుతామో మనకు తెలియదు. సపోజ్ మొన్నొకటి వాట్సాప్‌లో వచ్చింది. 2 ఫ్లైట్‌లకు సిగ్నల్ ఇచ్చారు. ఒకటేమో ల్యాండ్ అవ్వడానికి, అది కూడా వైరల్ అయిందంట. ఒకటేమో టేక్ ఆఫ్ చేయడానికి. సో, త్రుటిలో యాక్సిడెంట్ మిస్ అయింది. ట్రైన్‌లకు కూడా కొన్నిసార్లు ఇస్తారు. అదే విధంగా దయచేసి మన జీవితం కూడా గోల్డెన్ ఆపర్చునిటీ. దీనికి ఎటువంటి అవకాశాలు ఇచ్చారో ఇప్పుడు మనం చూద్దాము. దాన్ని పాటించాలి. ఓకే. 56లో ఎవ్వని కర్మ అతనిని ధర్మ జీవనమునకు ఉద్ధరించుటకై ఉద్దేశింపబడలేదో. చూడండి, మనకు మానవ జన్మ ఇచ్చారు. ఈ మానవ జన్మ ధర్మ జీవనమునకు, ధర్మ జీవనం అన్నప్పుడు ధర్మ జీవనం, మరి ధర్మం అంటే ఏది? ఎవరు చెప్పారు ధర్మము? ఏ ధర్మాన్ని పాటించాలా మనం? ధర్మంతో సాక్షాత్ భగవత్ ప్రణీతం. సో, భగవంతుడు పలికింది ధర్మము. భగవంతుడు ఏదైతే చేసి చూయిస్తాడో అది ధర్మము. భగవద్భక్తులు ఏదైతే చేసి చూయిస్తారో అది ధర్మము. మరి ఇంతకు ముందు కూడా చెప్పడం జరిగింది. ధర్మాన్ని రామచంద్రుడి యొక్క పార్షదులు, చైతన్య మహాప్రభు కేవలము జస్ట్ మానవ జన్మ, అంటే మానవ రూపం తీసుకొని ఆ లీలలు చేస్తారండి. రామచంద్రుడు మనకు 4 రకాలైనటువంటి ధర్మాలను ఆచరించి చూయిస్తాడు. మొట్టమొదటిది, రామచంద్రుడు సామాన్య ధర్మాన్ని ఆయన ఆచరించి పాటింపజేస్తాడు. సామాన్య ధర్మంలో ముఖ్యంగా ఏంటంటే, మనం కూడా ఆయన ఒక తల్లికి, తండ్రికి కుమారుడు. సో, తన యొక్క పుత్రునిగా ఎటువంటి ధర్మాన్ని పాటించాలి? కేవలం తల్లి, తండ్రులకు ప్రసన్నం చేయటం. ఆ ధర్మం చేస్తాడు. తల్లిదండ్రులను ప్రసన్నం చేస్తాడు. వాళ్ళకి ఎదురు చెప్పడు. వాళ్ళు ఏది చెప్పినా దాన్ని ఆనందంగా స్వీకరిస్తాడు. అది మినిమం. మానవుడు అనేవాడు ఆ ధర్మాన్ని చేయకపోతే వేస్ట్, వాడు మానవుడు కాదు. కాబట్టి భగవంతుడు సుఖ దుఃఖాలను, ద్వంద్వాలను చాలా సింపుల్‌గా, ఆనందంగా స్వీకరిస్తాడు. తర్వాత అదే భగవంతుడు మానవ రూపానికే గురువుంటాడు. మేబీ జంతువులకు, పక్షులకు కూడా తల్లిదండ్రులు ఉండొచ్చు. రామచంద్రుడికి తల్లిదండ్రులున్నారు. అవిటికేమో తల్లిదండ్రి మాట కొంతవరకు పాటిస్తాయి. వాటికి రెక్కలొచ్చిన తర్వాత, కాళ్ళొచ్చిన తర్వాత తల్లిదండ్రులు వాటిని వదిలేస్తారు కాబట్టి పెద్ద తల్లి, తండ్రి, కుమారుడైన సంతానం అనే రిలేషన్ ఉండదు. తర్వాత నెక్స్ట్ రిలేషను చిన్నప్పుడే గురువు. భగవంతుడు గురువు ఆదేశాలను తూచా తప్పకుండా పాటించాడు. సో, అదే పశుపక్షులకు గురువు ఉంటాడా? ఉండడు. అది తేడా అన్నమాట. 80,00,000 జన్మల్లో వాటికి కూడా తల్లిదండ్రి ఉండొచ్చేమో, కానీ గురువు ఉండడు. ఇక్కడ భగవంతుడు గురువు ఆదేశము అల్టిమేట్. ఇక గురువుని ధిక్కరించిన వాడు మానవుడు కాడు. అర్థమైందా? గురువుని ఎట్లయితే అర్జునుడు సంపూర్ణ శరణాగతితో స్వీకరించాడు, పోయి ప్రణామం చేసి, ఆ గురువుగారు మీరే నా గురువుగారు కాదు. గురువుగారి యొక్క ప్రతి వచనాన్ని హృదయపూర్వకంగా, వాలంటరీగా స్వీకరించడం కాదు, ఆ వచనాల అనుగుణంగా మన మనస్సు, బుద్ధి, ఇంద్రియాలు నడుచుకోవాలి. అది గురువు గారిని సంపూర్ణంగా స్వీకరించినట్టు. తర్వాత నెక్స్ట్, సో, భగవంతుడు ఇంకా ఆడుకుంటా ఉంటే కొన్ని ఫ్రెండ్షిప్, సఖ్య సంబంధం ఉంటది. ఫ్రెండ్షిప్ అంటే నిజమైన ఫ్రెండ్షిప్ భగవంతుడు చూయించాడన్నట్టు. ఏంటది? సుగ్రీవుడికి ఫస్ట్ ఆయన సమస్య తన అన్నతో, వాలితో ఆ సమస్యను తీర్చి తన సమస్యను తీర్చుకోవడానికి ప్రయత్నం చేశాడు. ఫ్రెండ్షిప్ అంటే భగవంతుడు ప్రాణం ఇస్తాడని ఆ ఫ్రెండ్షిప్ కొరకు. ఇంకా అదే టాప్ మోస్ట్‌గా. తర్వాత అదే విధంగా గుహుడు, ఆయన పొజిషన్ ఏంటి? రామచంద్రుడు చక్రవర్తి యొక్క కొడుకు. సో, కానీ గుహుడు ఒక అడవిలో ఉన్నటువంటి అడవి జాతుల ఆయన, వాళ్ళ నాన్న పేరేంటది? అడవిలో పెరుగుతున్నటువంటి రామచంద్రుడి యొక్క ఏజ్ గ్రూపే. కానీ ఆయన భగవంతుణ్ణి ఫ్రెండ్‌గా భావిస్తాడు. ఆ బాలుడు విన్నాడు భగవంతుడి గురించి విని, సో, నాకు ది బెస్ట్ ఫ్రెండ్ రామచంద్రుడని. ఒకసారి ఆయన ఊరేగింపుగా వెళ్తుంటే
ఆ అబ్బాయి వస్తాడు రామచంద్రుని కలవడానికి ఒక మంచి గిఫ్ట్ తీసుకొని. సో అందరూ బ్యారికేడ్స్ వివిఐపి రామచంద్రుడు ఏంటి? దశరథుడు, రామచంద్రుడు అందరూ వెళ్తా ఉంటే, అప్పుడు ఆయన కరెక్ట్ రథం అక్కడికొచ్చినప్పుడు అందరిని దూసుకొని వెళ్ళిపోతాడు. భగవంతుడు భావగ్రాహి జనార్దనుడు. ఆ గుహుడు ఎక్కడో వనాల నుంచి తన గురించి ఒక గిఫ్ట్ తీసుకొచ్చాడు. అప్పుడు ఇమ్మీడియేట్‌గా అందరూ తోసేస్తున్నారు ఆయన్ని. అరే! ఈ అడవి జాతి వాడేంటి అని చెప్పేసి. భగవంతుడు రథం అప్పిచ్చి సో, ఆ గుహుడిని దగ్గరికి అది దట్ ఈస్ ద ఫస్ట్ టైమ్ ఎవరు గెలవలేదు. వాళ్ళ తండ్రి కూడా ఆశ్చర్యపోతాడు. "అరే! ఈయనేంటి ఫ్రెండ్ ఏంటి" అని చెప్పేసి. అంటే భగవంతుడు ఫ్రెండ్‌షిప్ అనేది అంతరంగంగా ఉండాలి. బాహ్య ఫ్రెండ్‌షిప్ కాదు. బాహ్య ఫ్రెండ్‌షిప్ ఈరోజు ఉంటది, రేపు పోతది. హార్ట్ టు హార్ట్ ఫ్రెండ్‌షిప్ ఈ యొక్క జీవితం ఉన్నంత వరకు. మేబీ నెక్స్ట్ లైఫ్ కూడా. నెక్స్ట్ లైఫ్ అంటే మన రుణానుబంధాలు వేరు కాబట్టి, భగవంతుడితో మాత్రం ఫ్రెండ్‌షిప్ లైఫ్ ఆఫ్టర్ లైఫ్. లైక్ గోలోక బృందావనంలో ఇంకా సఖ్య భావాన్ని, సాఖ్య స్థితిని భగవంతుడు ఇవ్వడం జరుగుతుంది. సఖ్య సంబంధాన్ని. అదేవిధంగా భగవంతుడు శరణాగత భక్తులకు ఎవరైతే సంపూర్ణ భగవంతుడికి శరణాగతి పొందుతారో వాళ్ళకు తనని తానే సమర్పించుకుంటాడు భగవంతుడు. అది కూడా ఇప్పుడు మనకు కూడా ఎవరైనా మీరే ప్రభు, మీరే నన్ను కాపాడండి అంటే అవకాశం ఉంటే కాపాడుతుంటాం, లేకుంటే లేదు. కానీ భగవంతుడు సో చూడండి, విభీషణుడు శరణాగతి పొందితే లంకనిస్తా అంటాడు. ఒకవేళ ఇన్ కేస్ రావణాసురుడొచ్చి అప్పుడు కూడా ఛాన్స్ ఉంటది. యుద్ధం మొదలయ్యే ముందు అడుగుతారు అక్కడున్న భక్తులు. ప్రభు మరి విభీషణుడికి మాటిచ్చారు లంకనిస్తా అని. ఇప్పుడు ఒకవేళ రావణాసురుడు కూడా వచ్చి మీకు శరణాగతి పొందితే ఆయనకేమిస్తారు? మరి మాటైతే ఇచ్చేసిండు భగవంతుడు. దానింక తిరుగులేదంటాడు. రావణాసురుడు వస్తే నా అయోధ్యని ఇచ్చేస్తాను. ప్రభు అయోధ్యనిస్తే మరి భరతుడు కూడా మీకు శరణాగత భక్తుడు కదా! భరతుడికి ఏమిస్తారు? భరతుడికి ఏమిస్తా అంటాడు? నా యొక్క సాకేద్దామం ఇస్తా అంటాడు భరతుడు. సో కాబట్టి భగవంతుడు ఈ విధంగా ఎన్నో తల్లి ఉంది. సో అంటే తల్లికి మనం అమ్మ అని చెప్పేసి ఏదో మనకు నచ్చినప్పుడు పోయి కాళ్ళు మొక్కటం కాదు. తల్లి యొక్క వచనాలను ప్రేమతో తల్లి నోట్లోంచి ఏదన్నా అడిగింది అంటే దాన్ని చాలా అత్యంత ఆనందంతో ఫుల్‌ఫిల్ చేయడానికి ప్రయత్నం చేయాలి. మరి ప్రభువు కైకేయి ఎటువంటి కోరిక కోరింది రామచంద్రుడిని? మామూలుగా అయితే వనాలకు పంపింది ఎవరి కొరకు? తన భరతుడికి పట్టాభిషేకం కట్టడానికి కొరకు అనుకుంటారు. కానీ ఇక్కడ నిజంగా అంతరార్థం ఏముందంటే కైకేయి రామచంద్రుణ్ణి హృదయం నుండి ప్రేమిస్తుంది. తన యొక్క భరతుడికి హృదయంలో స్థానం లేదు. రామచంద్రుడికున్న స్థానం కైకేయి హృదయంలో ఎవ్వరికీ లేదు. కాబట్టి మనందరికీ అంత అంతరార్థం తెలియకుండా కైకేయి కోరిక ఏం కోరింది? ఆమె గొప్ప మహాభక్తురాలు. భగవంతుడి యొక్క మహాభక్తురాలు. రామచంద్రుణ్ణి వాత్సల్య ప్రేమ పొందడానికే రామచంద్రుడు తనకు ఈ యొక్క జన్మనిచ్చాడు. వాత్సల్య ప్రేమని. అంత ఈజీ కాదు. కానీ మరి ఆ వాత్సల్య ప్రేమలో అందరూ భౌతికంగా సుఖాలనే కోరుకుంటారు. కానీ అక్కడ ఆమె భౌతికంగా ఆధ్యాత్మిక సుఖం కొరకు భౌతికంగా ఏ జీవి కూడా భరించలేనటువంటి దుఃఖాన్ని భరిస్తుంది. జనరల్‌గా రామచంద్రుడి యొక్క లీలలో కొన్ని క్యారెక్టర్స్ అంటే వందనాలు అర్పించేవి, కొన్ని క్యారెక్టర్స్ నిందలు మోసేవిగా ఉంది. నిందించబడేవిగా. సో ఇక్కడ రామచంద్రుడిది వందనీయం, రావణాసురుడిది నిందనీయం. కానీ కైకేయిది మన దృష్టిలో చూస్తే వందనీయం మరియు నిందనీయం. అంటే పొగడొచ్చు, నిందించొచ్చు. రాజ్యంలో ఉన్న ప్రతి ప్రజలు ఈవెన్ తన సొంత కొడుకు కూడా నిందిస్తాడు, భర్త నిందిస్తాడు. ప్రతి ఒక్కరు కూడా నిందిస్తారు. ఆ నిందలను భరించింది. భౌతికంగా ఈ శరీరం ఆ నిందల్ని భరించింది. అవమానాల్ని భరించింది. దేని కొరకు? ఆత్మానందం కొరకు. నిన్న మనకొచ్చింది. అంతర్ముఖంగా లోపలనే ఆ యొక్క ఆనందాన్ని అనుభవిస్తుంది. దేని కొరకు? తన యొక్క స్వామి, తన ప్రభు తనకు వాత్సల్య ప్రేమ రూపంలో కుమారుడిగా జన్మించినటువంటి రామచంద్రుడి యొక్క షడైశ్వర్యాల్లో ఏ ఐశ్వర్యాన్ని ఈ ప్రపంచానికి చాటి చెప్పాలనుకున్నది? రామచంద్రుడి యొక్క ఏ ఐశ్వర్యాన్ని చాటి చెప్పాలనుకున్నది ఆమె? వైరాగ్యం.
లేదు మాతాజీ. రామచంద్రుడి వైరాగ్యమా? ఈ రోజు కూడా ఏం కోరుకుంటారు జనాలు? ఏ రాజ్యం కోరుకుంటారు? ఆమె రామరాజ్యం. రాజ్యం అని పేరొస్తే ముందు రామ అని రావాలి అని రామ రాజ్యాన్ని తన యొక్క రాముడే నెక్స్ట్ రాజు. కానీ వాళ్ళ వంశంలో కూడా ఒక్కరిని మించిన ఒక రాజు ఉన్నారు. దిలీపుడు, మాందాత, రఘు, వాళ్ళ వంశం పేరే రఘు అని వచ్చింది. అంత గొప్ప రాజులున్నారు. కానీ తను కోరుకున్నటువంటి రాముడి పేరు రాజ్యం అంటేనే రాముడి పేరుతో రాజ్యమని పలకాల అని అటువంటి కీర్తి ప్రతిష్టలు, భగవంతుడి కీర్తి ప్రతిష్టలు. అర్థమైందా? అటువంటి రాజ్యం నా భూతో ఎన్ని యుగాలైనా మారని, కానీ రామ రాజ్యం అని మాత్రం ఉంటుంది. అలా భక్తులు భగవంతుడి యొక్క కీర్తి ప్రతిష్టలను కోరుకుంటారు భక్తులు. మరి దేంతో కోరుకుంది? ఈ దేహం ఆ భగవంతుడే ఇవ్వడం. ఆ మర్యాద కూడా భగవంతుడు వీళ్ళిద్దరికీ తెలుసు అండర్స్టాండింగ్. కైకేయికి, రామచంద్ర ఈ సృష్టిలో ఇంకెవ్వరికి తెలియదు. ఈవెన్ దశరథుడు ఎవరికి తెలియదు. సో భగవంతుడు ఆ విధంగా అన్న తమ్ముల యొక్క ప్రేమ అక్కడ బాహ్య ప్రపంచానికి చూస్తే తన తమ్ముడి కొరకు భగవంతుడు త్యాగాన్ని చేయడం జరుగుతుంది. తర్వాత తనను నమ్ముకున్నటువంటి భక్తులు శబరి, సో ఆ శబరిని ఉద్ధరించడానికి వెళ్తారు. ఈ విధంగా భగవంతుడు సామాన్య ధర్మాలు ఎన్నో మనం ఈ యొక్క సో యాజ్ ఎ భర్తగా గొప్ప ధర్మాన్ని నిర్వర్తిస్తాడు. పెద్దలకు రెస్పెక్ట్, మర్యాదలు, ప్రతి మర్యాద భగవంతుడు ఎక్కడ కూడా ఒక సింగిల్ మర్యాదను కూడా ఉల్లంఘించడు. ఈవెన్ ఒక ప్రజానిక వాడు అసలు నెగ్లిజిబుల్, వాడు ఏదో నింద వేసినందుకంటే ఆ నెగిటివ్ మాట్లాడినందుకు సీతమ్మ వారిని కూడా త్యాగం చేస్తాడు. అంటే ఒక రాజుగా ప్రజలకు టాప్ ప్రియారిటీ అలా తన సొంత ఫ్యామిలీ కంటే కూడా, అంటే అన్ని మర్యాదలను భగవంతుడు ఈ ఈ దేహము యాజ్ ఏ మానవ దేహముతో భగవంతుడు ఇంట్రడ్యూస్ చేస్తా పరిచయం. భగవంతుడు ఎక్కడ కూడా నేను దేవాది దేవుణ్ణి అని ఎక్కడ కూడా రామచంద్రుడి లీలలో చూపించడం. అఫ్ కోర్స్ కొన్ని చూపించకున్నా భగవంతుడి నామంతోనే సముద్రం పైన సేతు కట్టడము అని అయినా కూడా స్వయం ఎన్నో లీలలు చేస్తే కూడా కృష్ణావతారం నమ్మని వాళ్ళు ఉన్నారు. కానీ భగవంతుడు అక్కడ ఎక్కడ కూడా ఈవెన్ సీతమ్మ వారి గురించి ఆరోధించడము, లక్ష్మణుడు ఇంకా ఆయన బ్రతకకపోతే నేనేమి లీలలు చేయలేను, ఇంకా ఈ విభీషణకు నేను మాట ఇచ్చాను రాజు చేస్తాని, నా లక్ష్మణుడే లేకపోతే నేను చతుర్విధ పురుషార్థాన్ని ఈ యుద్ధం నేను ఎలా చేస్తాను, లక్ష్మణుడు లేకపోతే నేను యుద్ధం చేయలేను అంటే. అంటే చూడండి, అంటే ఒక తమ్ముడి కొరకు అంటే సోదర భావము ఎంత ఉంటుందంటే యాజ్ ఇఫ్ నిజంగా మానవుడే ఇంకేమి చేయలేడేమో, ఆయన ఇంకా చనిపోతాడేమో అన్నట్టుగా రోధిస్తూ ఉంటాడు. కానీ భగవంతుడికి ఏదైనా ఇంపాసిబుల్ ఉంటుందా? ఉండదు. సో కాబట్టి ఇక్కడ ఇంత వచ్చింది చూడండి. ధర్మ జీవనముకు ఉద్ధరించడకై ఉద్దేశింపబడలేదు. అంటే మన మానవ జన్మ అట్లీస్ట్ రామచంద్రుడి లాగా ఆ మర్యాదలన్నీ కూడా పాటించాలి. ఇది సామాన్య ధర్మం. ఇంకా ఒక స్టెప్ ముందుకు వెళ్తే భగవంతుడి యొక్క భక్తుడు కావాలి అనుకుంటే, భగవంతుడి యొక్క భక్తుడు కావాలంటే భగవంతుని నిత్య నిరంతరము సేవ తప్ప, భగవత్ సేవ తప్ప అన్య సేవని ఎరగని వాడు. అన్యాభిలాషిత శూన్యం జ్ఞాన కర్మాది అనావృతం. ఈ యొక్క ఆనుకూల్యేనాను కృష్ణాను భక్తి ఉత్తమ. భక్తుడు అన్నప్పుడు కేవలం అంటే ఇతర ఇంకా ఎటువంటి అభిలాష ఉండకూడదు, కేవలం కృష్ణుడి యొక్క సేవ. మరి ఆ కృష్ణ సేవనే అభిలాష అనేది ఎవరు మనకు భగవంతుడి లీలలో ఎవరు చూపించి అంటే మనకు ఎగ్జాంపుల్ గా ఆచరించి చూపిస్తారు? లక్ష్మణ స్వామి. తనకు భార్య ఉంది, తనకు తల్లి ఉంది, తనకు తండ్రి ఉన్నాడు. కానీ ఎప్పుడైతే భగవంతుడు అరణ్యానికి వెళ్ళిపోతున్నా అన్నాడో రెడీ అయిపోతాడు. అరే లక్ష్మణ, నువ్వెందుకు వస్తున్నావు అంటే, నువ్వు నీ వైఫ్ ఉంది, వీళ్ళు ఉన్నారు, నువ్వు నీ ధర్మాన్ని నిర్వర్తించు. ధర్మాన్ని నిర్వర్తించాలంటే ఆత్మ ధర్మాన్ని నిర్వర్తిస్తుంది, కానీ దేహము ధర్మాన్ని ఎలా నిర్వర్తిస్తుందన్న? అదేంటంటే మీరు ఏ క్షణమైతే ఇక్కడి నుంచి వెళ్ళిపోతారో నేను ఈ శరీరంలో ఉంటే కదా. డెడ్ బాడీ ధర్మాన్ని, ఒక మృత కళేబరము ధర్మాన్ని నిర్వర్తిస్తుందా? ఆత్మ ఉన్నప్పుడే నిర్వర్తిస్తుంది. కాబట్టి మీరు ఎక్కడ ఉంటే ఈ ఆత్మ అక్కడ ఉంటుంది.
మీరు లేనటువంటి ప్రదేశంలో ఈ ఆత్మ ఉండదు. కాబట్టి మృతదేహం ఎలానో మీరు లేని సెకండ్ నేను అలానే. కాబట్టి మీతో విడిపోయి ఈ ఆత్మ ఉండలేదు. మిమ్మల్ని అనుక్షణము సేవించడమే ఈ యొక్క ఆత్మ ధర్మము. ఆత్మ ధర్మాన్ని దాన్ని ఏ ధర్మం అంటారు? లక్ష్మణుడు ఏదైతే ధర్మాన్ని నిర్వర్తించాలనుకుంటున్నాడో ఏం ధర్మం అది? విశేష ధర్మం. విశేషమైన ధర్మం. ఇక్కడ ఏమన్నాడు? ధర్మ జీవనముకు ఉద్ధరించుటకై ఉద్దేశింపబడలేదో ఎవడి కర్మ, మనందరం మానవ దేహంతో కర్మలు చేస్తున్నాం. ఎవరి కర్మ అయితే భగవంతుడిలాగా, మనం కూడా గృహస్థ జీవితం ఉన్నాం, భగవంతుడిలాగా ప్రతి మర్యాదలను పాటిస్తూ ప్లస్ నెక్స్ట్ విశేష ధర్మాన్ని కూడా చేయాలి. వాట్ ఈస్ ద విశేష ధర్మ? భగవంతుని సేవించడము విశేష ధర్మ. నెక్స్ట్ భగవంతుడు అంతటితో ఆగిపోకుండా ఇంకా భరతుడి ద్వారా ఇంకొక ధర్మాన్ని మనకు చేసి చూయించాడు భగవంతుడు. భరతుడు ఏం చేస్తున్నాడు? భగవంతుడి సేవ 2 రకాలు ఉంటాయి. ఏంటా 2 రకాలు? భగవంతుడి సేవ ఎన్ని రకాలు? 2 రకాలు. ఏంటేంటిది? భగవంతుడి సేవ కానీ గురు సేవ కూడా 2 రకాలు ఉంటాయి. వాణి సేవ, వపు సేవ. వాణి సేవ అండ్ వపు వాణి సేవ. ఇక్కడ లక్ష్మణ స్వామి నా జీవితము భగవంతుణ్ణి ఫిజికల్ గా సేవించడం అంతే. భగవంతుడితో ఉంటూ భగవంతుడికి ప్రతి క్షణము ప్రతిదీ నేనే చేసి పెట్టాల. నిజంగానే లక్ష్మణుడు అనంతశేషుడు భగవంతుడి యొక్క ప్రతిదీ, భగవంతుడి వాడే ప్రతిదీ కూడా లక్ష్మణుడి యొక్క విస్తరణ. ఈవెన్ భగవంతుడు వేసుకునే బట్టలు లక్ష్మణుడు అంటే బలరాముడి యొక్క విస్తరణ. భగవంతుడి పాదుకలు లక్ష్మణుడి యొక్క విస్తరణ. భగవంతుడు వాడే బాణము ధనుర్బాణాలు కూడా భగవంతుడి విస్తరణ అంటే లక్ష్మణుడి విస్తరణ. కృష్ణుడు వాడే మురళి భగవంతుడి విస్తరణ అంటే లక్ష్మణ స్వామి యొక్క ఇలా భగవంతుడు వాడే కట్టే బట్టల దగ్గర ప్రతిదీ కూడా లక్ష్మణుడి యొక్క బలరాముడి యొక్క విస్తరణ అంటే ఫిజికల్ సేవలో ఉంటాడు. అది విశేష ధర్మం. అది వపు సేవ భగవంతుడి యొక్క. రెండవది వాణి సేవ. సో భరతుడు ఏం చేశాడు? తన యొక్క ధర్మ జీవనమునకు భరతుడు తనను తాను ఆత్మనే, కానీ ఆ భగవంతుడి యొక్క వాణియే తన జీవిత లక్ష్యము. అప్పుడు భగవంతుడు అంటాడు, ఏ భరత్, నువ్వు వెళ్ళి నా ప్రతినిధిలాగా రాజ్యాన్ని పాలించు. భరతుడు అంటాడు, నేను రాజ్యాన్ని అయితే పాలించలేను. రాజువు నువ్వే, ఎప్పటికీ రాజువు నువ్వే. ఆ రాజు యొక్క పాదాల సేవకుడిగా మాత్రం మీ ఆదేశానుసారం మీ యొక్క పాదాలకు మీకు తేడా లేదు కాబట్టి మీ పాదాలే రాజ్యాన్ని పరిపాలిస్తాయి. ఆ పాదాల యొక్క సేవకుడిలాగా నేను మీ గురించి నిరీక్షిస్తూ ఉంటాను అని భగవంతుడి యొక్క వాణిని పాటిస్తూ ఉంటాడు. అది ఆ ధర్మాన్ని ఏ ధర్మం అంటారు? భగవంతుడి యొక్క వాణిని పాటించే ధర్మం. ఏ ధర్మము? విశేషతర ధర్మం. విశేష. వెరీ గుడ్, హరి బోల్. విశేషతర ధర్మం. ఇంకా భగవంతుడు అంతటితో ఆగకుండా భగవంతుడి యొక్క నిత్య పార్షదుడు అయినటువంటి శత్రుఘ్నుడి ద్వారా భగవంతుడు ఇంకా హయ్యెస్ట్ అల్టిమేట్ ధర్మాన్ని నెలకొల్పుతాడు. శత్రుఘ్నుడు ఏదైతే ఆచరించినటువంటి ధర్మాన్ని ఏ ధర్మం అంటారు? విశేష తమ్ ధర్మం. విశేష తమ్ ధర్మం. విశేష తమ్ ధర్మం అన్నిటికంటే కఠినమైంది. తమ్ ధర్మం శుద్ధ భక్తుడి యొక్క ఆజ్ఞలను పాటించడం. అది వినడానికి బాగుంటది కానీ అనుసరించడానికి కొన్ని మనకి ఇష్టం అనుసరిస్తాం, కొన్ని ఎందుకంటే ఫస్ట్ థింగ్ శుద్ధ భక్తుడికి శరణాగతి పొందాం. కాబట్టి శరణాగతి పొందాం కాబట్టి ఎంతవరకు ఏదో పైన మాటల ప్రకారం శరణాగతి పొందగలుగుతాం. సంపూర్ణ అన్లెస్ అంటిల్ ఎవరైనా భగవంతుడికైనా సంపూర్ణ శరణాగతే, భగవద్ భక్తుడికైనా కూడా సంపూర్ణ శరణాగతే. భగవంతుడు ఆయనకు చేసే సేవలు 2 రకాలు, వాణి వపు. భగవంతుడి యొక్క ప్రతినిధి అయినటువంటి శుద్ధ భక్తుని సేవించేవి కూడా ఎన్ని రకాలు సేవలు? భగవంతుడికి 2 రకాలు. అదే శుద్ధ భక్తుడు గురువు ఆచార్యుడు కూడా ఎన్ని రకాలుగా సేవించవచ్చు? 2 రకాలు గురుజీ. 2 రకాలు వాణి. సో భగవంతుణ్ణి 2 రకాలైతే
భగవంతుడి యొక్క ప్రతినిధి శుద్ధ భక్తుని కూడా 2 రకాలుగా అంటే మేబీ ఆ శుద్ధ భక్తుడు చాయిస్ మనం ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవచ్చు. వాని సేవని ఇవ్వచ్చు, మనకు వపు సేవని ఇవ్వచ్చు. కాబట్టి ఇక్కడ శత్రుఘ్నుడు ఎవరి మాట విన్నాడు? కేవలము భరతుడి యొక్క వచనమే శిరోధార్యం, అదే అల్టిమేట్ అయింది. కాబట్టి ఇక్కడ నెక్స్ట్, ఎవ్వని కర్మ అతనిని ధర్మ జీవనమునకు ఉద్ధరించుటకై ఉద్దేశింపబడలేదో. మన కర్మలన్నీ కూడా ధర్మం అంటే అర్థమైంది. మన కర్మలు భగవంతుడి యొక్క బోధించినటువంటి ధర్మంతో సాక్షాత్ భగవత్ ప్రణీతం. భగవద్గీతలో ప్రతి శ్లోకంలో నూతన ఉత్తేజాన్ని కలిగించేటువంటి ధర్మ నిర్వహణకు సంబంధించి ఎన్నో మనకు విషయాలను ఫార్ములాస్ రూపంలో భగవంతుడు మనకు బోధిస్తున్నాడు. నెక్స్ట్, ఎవ్వని ధర్మానుష్ఠానము అతనికి వైరాగ్యమును కలగజేయదో. మనం ఇంత భక్తి చేస్తున్నాం, మరి ఎవరి భక్తి అయితే వైరాగ్యము కలిగించదో. వైరాగ్యం అంటే వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ వైరాగ్యం? డిటాచ్మెంట్ ఫ్రమ్ వరల్డ్లీ థింగ్స్. భౌతిక భోగాల పట్ల, అసలు భౌతిక భోగాలకు మనతో పాటు మన దగ్గరగా క్లోజ్డ్ గా ఏముంది? దేంతో డిటాచ్ అవ్వాలా మనం? మనకు అందరికంటే చాలా దగ్గరగా, అసలు ఇక విడదీయరానటువంటిది మనతో ఉన్నది. ఏంటది? మనం వేరు కాలేము. వెరీ గుడ్, హరిబో. మన శరీరం నుంచి మనం వేరే అవ్వగలుగుతామా? కాలేము. కాబట్టి మనం ఫస్ట్ వైరాగ్యం అంటే నాకు భగవంతుడు ఇచ్చినటువంటి ఈ రూపం పట్ల వైరాగ్యం కాదు. ఎప్పుడు వస్తుంది? సపోజ్ ఎవరన్నా ప్రభుజీ కొంచెం ఫోన్ ఇయ్యరా, ఒక ఫోన్ చేసుకుంటా అంటే ఫోన్ ఇస్తాడు. ఆ ఫోన్ పట్ల ఏమైనా ఆసక్తి ఉంటుందా? ఒక 2 నిమిషాలు ఎవరికైనా ఫోన్ చేస్తారు, 2 నిమిషాల కొరకే ఆ ఫోన్ని వాడుకొని వాలంటరీగా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అని ఫోన్ ఇచ్చేస్తారు. ఒకటే ఫోన్, ఇంకో కాల్ చేస్తే ఆగరాదు అంటారా? ఇంకా 4 కాల్ చేసుకుంటా అంటారా? కాబట్టి ఈ శరీరం భగవంతుడు ఇచ్చాడు. ఈ శరీరాన్ని భగవత్ సేవకు మాత్రం ఎట్లయితే ఆ ఫోన్ మళ్ళీ ఇచ్చేస్తామో, మనం వాడుకొని ఇచ్చేటప్పుడు ఏమైనా బాధపడతామా? ఫోన్ ఆయనకి ఇచ్చేసేప్పుడు బాధపడతామా? బాధపడం. తీసుకునేప్పుడు సంతోషంగా తీసుకుంటాం. ఎందుకంటే కాల్ చేయాలి అర్జెంటుగా, ఎక్కడో మనం చిక్కిపోయాము, అక్కడ చాలా మనం ఎమర్జెన్సీలో ఉన్నాం. కాబట్టి ఈ దేహము ఎమర్జెన్సీలో భగవంతుడు మనకి ఇచ్చాడు. ఎమర్జెన్సీ పీరియడ్, దేహం దొరకకపోతే చాలా రిస్క్. కాబట్టి ఈ దేహము మనకు భగవంతుడు ఇవ్వడం జరిగింది. దేని కొరకు ఇచ్చాడు? ఎమర్జెన్సీలో ఉన్నాం కాబట్టి ఆ ఎమర్జెన్సీలో మనని ఎవరైతే ఆదుకుంటారో వాళ్ళకి మాత్రం కాల్ చేస్తారు. కొన్నిసార్లు మన మొబైల్ రేపు ఒక ఆప్షన్ వచ్చిందంట, మొబైల్ స్విచ్ ఆఫ్ అయిపోయినా, స్విచ్ ఆఫ్ కాదు అంటే సిగ్నల్ ఆర్ ఏదో దొరకకుంటే ఆ నంబర్ మాత్రం కాల్ చేయొచ్చు. ఈవెన్ మనకు బ్యాలెన్స్ లేకున్నా అది పెట్టుకోవచ్చట మన సెట్టింగ్ లో. క్రిటికల్ సిచ్యువేషన్లు కూడా అది డయల్ చేస్తే, కాల్ చేయకున్నా మనం ఎక్కడున్నామో, మనం ఎవరికైతే కాల్ చేస్తామో, సపోజ్ మన ఇంట్లో వాళ్ళది 2 నంబర్ల ఆప్షన్ ఉంటుంది, వాళ్ళకి పెడితే మన లొకేషన్ తెలిసిపోతాడు. ఓహో పలానా దగ్గర ఉందని. అంబులెన్స్, మనం ఇక్కడ క్రిటికల్స్ పడిపోయాం, చాలా కష్టంతో ఆ నంబర్ మాట్లాడే పరిస్థితి లేము, డయల్ చేస్తే ఆ పొజిషన్ వాళ్ళకి తెలిసిపోతుంది, అక్కడికి వచ్చేస్తారని. కాబట్టి ఆ డయల్ చేయటమే ఆ నంబర్ ఏంటది? హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. కేవలం ఈ నంబర్ డయల్ చేయండి. ఈ విశ్వంలో మీరు ఎక్కడైనా కూర్చోండి, ఎవరు వస్తారు? అంతిమ గడియల్లో ఉన్నాం మనం, ఇంకా హోప్ ఎవ్వరు లేరు మనం రక్షించేవాళ్ళు. ఎవరు వస్తారు? ఇమీడియట్గా ఎవరు ల్యాండ్ అవుతారు మన దగ్గరికి? మనం నంబర్ డయల్ చేయక ముందేమో మనం చేసిన పాపపుణ్య, సపోజ్ పాపాలు చేస్తే యమకింకర్లు రెడీగా ఉంటారు. కానీ ఎప్పుడైతే అనుకోకుండా ఎమర్జెన్సీ నంబర్ డయల్ చేసామనుకోండి, ఎవరు వచ్చి ల్యాండ్ అవుతారు? డైరెక్ట్ విష్ణుదూత వెల్కమ్ టు సేవ్ us. అంత్యకాలే చ మామేవ స్మరణ ముక్త కలేవరం యా ప్రయాతి సమంతావం యాతి నాతి. ఇది మన మైండ్ లో ఫీడ్, ఎమర్జెన్సీ నంబర్ ఫీడ్ అయి ఉండాలి. సపోజ్ పోలీస్ ఉంది, పోలీస్ నంబర్ ఏంటి? ఫైర్ ఉంది, ఫైర్ నంబర్ జస్ట్ 3 డిజిట్లు ఉంటుంది కదా, 101 అట్లా. సో అది డయల్ చేస్తే ఎవరు డయల్ చేసినా పోలీసులు వస్తారు. అలానే మనం ఇక్కడ
ధర్మానిష్టము అతనికి వైరాగ్యమును కలుగజేయదో, ఎవ్వని వైరాగ్యము తీర్థపాదుడగు భగవానుని ఎడ భక్తిని కలిగించదో అతడు శ్వాసించుచున్నను మృతినిగానే భావింపబడి. ఇంతవరకు చెప్పిందంతా ఎవరైతే పాటించరో జీవించి ఉన్నా కూడా వాళ్ళు ఏ స్థితిలో ఉన్నట్టు? మృత శరీరంతో సమానం. వైరాగ్యం వేరేలో కూడా వైరాగ్యం ఉంటుంది, కానీ భక్తితో ఉండదు. ఏముంది పైగా జీవితం, విరక్తి వచ్చి వైరాగ్యంకి వెళ్ళిపోతారు వాళ్ళు. జీవితం వృధా, అబ్బాయి వీళ్ళకి చేశాను వాళ్ళకి చేశాను, ఎంతో మందికి సేవ చేసిన, అందరు నన్ను దూరం కొట్టిండ్రు, ఈ జీవితం వేస్ట్గా అని చెప్పేసి. కానీ అటువంటి వైరాగ్యం వృధా. ఎటువంటి వైరాగ్యం ఉండాలా? ఈ యొక్క భౌతిక సంపత్తి, భౌతికమైనటువంటి భోగాల పట్ల, భౌతిక వస్తువుల పట్ల అది నాది కాదు, ఇతరులది. కాబట్టి ఒకవేళ అది నాకు భగవంతుడు ఇచ్చిన దాన్ని ఇతరులు అంటే అది భగవంతుడిదిగా చూడాలి. మన ఇల్లు భగవంతుడి కాబట్టి ఇక్కడ భగవంతుని యజమానిగా చేయాలి. మన కారు భగవంతుడు ఇచ్చింది కాబట్టి ఆ వాహనము రాధారమన్ రథము, సో నా ఫోన్, సో ఇది రాధారమన్ యొక్క సేవ కొరకు ఎంత ఉపయోగపడుతుందో అది మనము ఎటువంటి దాన్ని ఇతరుల వస్తువుని మన పర్సనల్గా వాడుకుంటే దొంగిలించినట్టు. ఇతరుల వస్తువు అంటే మనకి ఏదన్నా పర్పస్ కొరకు ఇస్తారు వాళ్ళు. క్యాబ్ మనం డ్రైవర్ పెట్టుకున్నాం, పాపం వాడి ఇంటికి 2 వీలర్ ఎందుకు, ఇంటికే తీసుకెళ్ళి మళ్ళీ వచ్చి పికప్ చేసుకో అంటే వాడు వెళ్ళిపోవడం, తొందరగా వెళ్ళి అక్కడ వెళ్ళి క్యాబ్ సర్వీస్ బుక్ చేసుకున్నాడు పని. ఇప్పుడు వాడిని ఏమంటారు? మోసం చేసేవా అంటారా, దొంగ అంటారా, ఏమంటారు? ఓనర్ ప్రాపర్టీని వాడు సైడ్ ఇన్కమ్ కొరకు వాడుకుంటాం. అది మనం ఏం చేస్తున్నాం? అదే చేస్తున్నాము. నాకు శరీరం ఇచ్చాడు భగవంతుడు, ఏం చేస్తున్నాను? కష్టపడి వాడు కదా క్యాబ్తో వాడి ఫ్యామిలీని పోషించుకోవడానికి ఆ వెహికల్ ని ఇష్టమన్నాడు ఖరాబ్ చేస్తాడు. అదే విధంగా నాకు ఈ వెహికల్ ని భగవంతుడు ఇచ్చాడు క్యాబ్ డ్రైవర్ గా భగవత్ సేవ చేయమని. కానీ నేనేం చేస్తున్నాను? భగవత్ సేవ కాకుండా నా ఫ్యామిలీ సేవలోనే నా శరీరాన్ని ఉపయోగిస్తున్నాను. ఒకవేళ ఫ్యామిలీ సేవలో వానికి కూడా జీతం ఇస్తున్నాడు, శాలరీతో ఫ్యామిలీని పోషించుకుంటున్నాడు. భగవంతుడు అంత మన పట్ల అన్యాయం ఏం చేయట్లేదు. అదేవిధంగా ఈ శరీరాన్ని భగవంతుని సేవిస్తూ ఆ భగవంతుడే నాకు వైఫ్ని పిల్లల్ని ఇచ్చిండ్రు అనుకొని కేవలం వాళ్ళని ఆ రూపంలో సేవిస్తే నాకు నా వైఫ్ పట్ల ఆసక్తి ఉండదు, పిల్లల పట్ల కూడా ఆసక్తి ఉండదు. వైరాగ్యంతో జీవించగలను. నెక్స్ట్, కేవలం ఇంద్రియ భోగార్థమే ఏదైతే భౌతిక బంధం నుండి ముక్తిని కలిగించదో భర్తతో కలిసి జీవించుట తాను అనురక్తురాలై ఉన్నందున తన జీవితమంతయు వృధా కాల వ్యయమైనదని దేవహూతి పలుకుచున్నది. స్పెషల్ గా ఇది భార్యలందరూ నా భర్తనే సర్వస్వం, భర్త నరకం పోతే నేను నరకం పోతా అంటారు. భర్త భక్తి చేయకు, నామం చేయకు, ఓకే. భర్త సత్సంగ పోకు, ఓకే. భర్త ఇంకా అసలు ఇంట్లోకి వెళ్ళే బయటకు వెళ్ళొద్దు, ఓకే. మనందరం కూడా ఏమన్నాడు? ఇంద్రియ భోగము. గురువు గారు భగవంతుడి టెంపుల్కి రమ్మంటే భర్త ఏమంటాడు? అటు పోయి సైట్ సీన్లు చూసొద్దాము, ఎంజాయ్ చేసొద్దాము. అరే అట్లా కాదండి, రోజు మీరు కూడా కథ వింటారు కదా, అది టైం పాస్, మన పేరు కనబడాలని వింటున్నాము. నువ్వు బాగానే ఉన్నావు, అది అన్నిటిని తీసుకుంటే కష్టం. నామం చేయమని నామం కొరకు తీసుకోండి, ఇంకా వేరే దాన్ని మన ఇష్టం ప్రకారము. అదే ఏం చేశారు? దుర్యోధనుడు కూడా ఇష్టం ప్రకారం భగవంతుని సేవించాలనుకున్నాడు. వాళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు దేని కొరకు? తన యొక్క ఐశ్వర్యాన్ని 56 రకాల వంటలను భగవంతుడికి ఆఫర్ చేయగలనుకున్నాడు. కానీ దాంట్లో ప్రేమ ఉందా? దాంట్లో భగవంతుని సేవించాలని ఉందా? లేదు. అక్కడ కూడా ఇలా చేసి భగవంతుడి నుంచి ఏమన్నా బెనిఫిట్ పొందాలా? కానీ అదే విదురుడు పిలిచాడు. విదురుడి దాంట్లో ఎటువంటి ప్రతిఫల ఆసక్తి లేదు, కేవలం భగవంతుని సేవించే మహద్భాగ్యం నాకు ఈరోజు లభించిందని తన ఇంటికి తీసుకెళ్తాడు. కానీ అదే దుర్యోధన దాంట్లో ఆ భావం లేదు, భగవంతుని సేవించాలని. ఎవరైతే కేవలం ఇంద్రియ భోగార్థమే, స్పెషల్ గా భర్తలకు చెప్పండి, సేవించండి, కానీ వాళ్ళు అజ్ఞానులు అవుతే వాళ్ళకి ఈ జ్ఞానాన్ని ఐదర్ బతిమలాడతారా, రిక్వెస్ట్ చేస్తారా? ప్రభుజీ, మన యొక్క జీవిత లక్ష్యం భాగవతంలో చెప్తున్నారు, నాకు నీకు రుణానుబంధం ప్రకారం ఈ అవకాశం వచ్చిందే తప్ప నేను శాశ్వతమైనటువంటి బంధం కాదు. కాబట్టి దయచేసి మనం వెళ్దాము. లేదా నేను నీకు ఇంతకాలము 40 ఏళ్ళ నుంచి నిన్ను సేవిస్తున్నాను కదా, 40 నుంచి ఏ
కోరలేదు. ఇప్పుడే కొద్దిగా జ్ఞానం వచ్చింది. నువ్వు వారమంతా నీకేమైనా చేయమని చేస్తాను. కానీ ఒక్కరోజు మాత్రము అట్లీ 15 రోజులకు ఒకసారి గురువు గారి యొక్క గురువు అంటే ఎవరు అక్కడ? భగవంతుడు. నిన్న సాధు సంఘం గురించి చెప్పాను. సాధు సంఘానికి నన్ను తీసుకెళ్ళకపోతే మనం ఇంక ఆల్టర్నేటివ్ దేవోతి ఎవరిని కోరుకుంటుంది? నువ్వు వెళ్ళిపోతే వెళ్ళిపోయా బాబు, నాకు నీ ప్రతినిధి సంతానాన్ని ఇవ్వు. ఎటువంటి సంతానము? భగవంతుడికి అనుకూలమైనటువంటి సంతానాన్ని ఇవ్వు. వాడి ద్వారా నా జీవితము ధన్యం చేసుకుంటాను. మరి మా సంతానము కోఆపరేట్ చేయకపోయా, నా భర్త కోఆపరేట్ ఇక జీవితం ఏముంది? ఆలోచించండి మాతయ్యులందరూ కూడా. పిల్లల్ని కూడా ఆ విధంగా వాళ్ళకి ఇష్టమున్నా లేకున్నా, నాయనా నీకు ఇష్టం లేకపోతే నా గుడి దగ్గరైతే వదిలేసేయి, నువ్వు బయట కూర్చుంటావా కార్లో కూర్చుంటావా నీ ఇష్టం. కాబట్టి జీవితం వ్యర్థమై, జీవితం అంతా వృధా కాల వ్యయమైనదని దేవోతి గ్రహించి ఆమె కూడా భర్త నుంచి భౌతిక సుఖాలని కోరుకున్నది. అనుభవించిన తర్వాత అనిపిస్తుంది, అనవసరంగా మా భర్తతో ఈ 100 years ఏదైతే ఆయన పెద్ద విమానాన్ని క్రియేట్ చేసి అన్ని లోకాలు తిప్పిండు, దానికంటే ఆయన దగ్గర ఎంతో కాలం సేవ చేశాను, ఇప్పుడు కేవలం భగవద్ జ్ఞానాన్ని పొంది ఉంటే బాగుండేది అనుకుంటుంది. కాలం వృధా అయింది అనుకుంటుంది. ధార్మిక జీవనమునకు మనుజుని గొనుపోవునటువంటి ఏ కర్మ అయినను కొనిపోనటువంటిది వృధా అయినదే. అంటే ధార్మిక జీవితం అంటే ధర్మము ప్రకారం, ఇక్కడ మనకి ఇచ్చారు కదా, ధర్మ ప్రకారము జీవితం ఏదైతే ఉంటుందో ఆ జీవితం మార్గంలో, ముక్తి మార్గంలో, భగవద్ మార్గంలో మనం జీవితాన్ని కొనసాగించినట్టయితే అది అటువంటి జీవితము వృధా అవుతుంది అని చెప్తున్నాడు. కొని పోవనటువంటి ఏ కర్మ అయినను వృధా అయిందే. కాబట్టి మనము ప్రతి కర్మ కూడా భగవత్ ప్రీత్యర్థము చేసినప్పుడు అది సఫలీకృతం అవుతుంది. లేదంటే మన టైం వేస్ట్, మన ఎనర్జీ వేస్ట్, అన్ని కూడా వేస్ట్ అయిపోతుంది. సహజ సిద్ధంగా ప్రతి ఒక్కరూ ఏదో ఒక కర్మ ఈడ మొగ్గు చూపుకుంటారు. ఆ కర్మ అతనిని ధార్మిక జీవనమునకు కొనిపోయినప్పుడు ధర్మయుత జీవనము వైరాగ్యమును కలిగించినప్పుడు వైరాగ్యం భక్తియుక్త సేవకు దోహదపడినప్పుడు కర్మకు పూర్ణత్వము సిద్ధించును. కాబట్టి మీరందరూ కూడా, మనందరం కూడా ఎన్నో కర్మలు చేస్తా ఉన్నాం. మాతాజీలు ఇప్పుడు వంట కర్మ చేస్తా ఉన్నారు. ఆ కర్మ చూడండి, ఆ కర్మ ఎవరైతే జీవుడు అంటున్నారు, మాతాజీలైనా ప్రభుజీలైనా, ధార్మిక జీవనమునకు మన యొక్క కర్మ, పొద్దున చేసే వంట అనే కర్మ ధార్మిక జీవనం అంటే భగవత్ ప్రసాదం, భగవంతుడికి నైవేద్యం కొరకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నైవేద్యం కూడా తీసుకెళ్ళినప్పుడు అంటే ఆ కర్మ భగవత్ కర్మ అయినప్పుడు ధర్మయుత జీవనము, దాంట్లో మనకు వైరాగ్యం వస్తుంది. అంటే భగవంతుడికి అర్పించడానికి అర్హత లేనటువంటి, భగవంతుడు కోరుకోనటువంటి ఏవైతే పదార్థాలు ఉన్నాయో దాని పట్ల మనకు వైరాగ్యం వస్తుంది. ఇది అవసరం లేదు. వైరాగ్యం అంటే దాని పట్ల మనకు ఆసక్తి లేకపోవడము. ఇప్పుడు ఈ టైంలో కొంతమంది వార్తలు వింటారు, కొంతమంది పేపర్ చదువుతూ ఉంటారు, కొంతమంది అదే పనిగా బయటకు వెళ్ళి వాకింగ్ చేస్తూ, ఎంతో మంది మామూలు అంటే భౌతిక విషయాల గురించి చర్చించే వాళ్ళ దగ్గర ఇట్లా, ఏం ప్రభు క్లాస్కి వస్తే ఏం చేస్తే ప్రభు కొంచెం వాకింగ్ పోవాలి. అరే వాకింగ్ లో కూడా కథ వినొచ్చు కదా ప్రభు. లేదు ప్రభు ఫ్రెండ్స్ అందరూ ఉంటారు కదా. అరే ఆ ఫ్రెండ్స్ అది సాధు సంగత్యం కాదు, అది దాన్ని ఏమంటారు? అసత్సంగం. అంటే మనని భౌతికం వైపు తీసుకెళ్లేటువంటి సంఘం అది. భగవద్గీత అటువంటి దాని పట్ల మనకు ఆసక్తి కాదు, అనాసక్తి అంటే వైరాగ్యం తర్వాత కలిగినప్పుడు. వైరాగ్యం మనకు కొంతమంది న్యాచురల్ గానే అన్ని అంటే భోగాల పట్ల, మంచి శారీస్ కానీ బట్టలు కానీ నగల పట్ల ఉండదు, అది వైరాగ్యమే. కానీ ఆ వైరాగ్యము మనను భక్తి మార్గంలో తీసుకెళ్ళినటువంటి వైరాగ్యం వల్ల, అటువంటి కర్మ వల్ల మనకు పూర్ణత్వము సిద్ధిస్తుంది, పూర్ణ ఆనందాన్ని అనుభవించగలుగుతాము. భగవద్గీత యందు తెలుపబడినట్లు అంత్యమున భక్తి యోగమునకు దోహద పడనటువంటి ఏ కర్మయనను భౌతిక జగత్తునందు బంధమునే కలుగజేస్తుంది. ఈ భౌతిక జగత్తులో కర్మ చేయకుండా ఎవ్వరూ ఉండరు. 80 లక్షల జీవకోటి చెట్లు కూడా కర్మ చేస్తున్నాయి. చెట్లు మనకు నీడనిస్తున్నది, తర్వాత మనకు కలపనిస్తుంది, పళ్ళనిస్తుంది, అది కూడా కర్మ చేస్తుంది ఇతరులకు మేలు చేయడానికి. కాబట్టి ప్రతి జీవి కూడా కర్మ చేస్తూ ఉంటుంది. దోమ ఉంది, తను ఆహారాన్ని సంపాదించడానికి కొరకు తన యొక్క మృత్యువుని కూడా వెనకాడకుండా మనం గుడుతూ ఉంటుంది. మనం గుట్టకపోతే ఆహారంలో
మనకు కుట్టాలా? ఎప్పుడైనా డేంజర్. ఇలా అన్నామా చనిపోతుంది పాపం. అయినా కుట్టకుండా తప్పదు. అలానే ఏ జీవైనా కర్మ చేయకుండా ఉండదు. కానీ పాపం దోమకు భక్తి చేసే అవకాశం ఉందా? చీమకు భక్తి చేసే అవకాశం ఉందా? కాక్రోచ్‌కు భక్తి చేసే అవకాశం ఉందా? కానీ మానవుడికి ఉంది. అవి కూడా కర్మ చేస్తున్నాయి. అర్థమైందా? ఈవెన్ పెరుగు లోపల కూడా కొన్ని జీవాలు ఉంటాయంట. పాలని పెరుగుగా మార్చే బ్యాక్టీరియా. మరి అవి కూడా కర్మ చేస్తుంది. అవి ఏమైనా భక్తి చేయగలుగుతాదా? కర్మ చేయకుండా ఏ జీవి ఉండలేదు. కాబట్టి ఆ కర్మ మనం సపోజ్ అదే పెరుగుని భగవంతుడికి నైవేద్యం పెట్టామనుకోండి, ఆ పాల నుంచి పెరుగుగా మార్చే జీవికి నిజంగా మీరు ఎంతో మేలు చేసిన వాళ్ళు. కాబట్టి ఇక్కడ మన ప్రతి కర్మ భక్తి యోగానికి పడాలి అని చెప్పి చెప్తున్నారు. ఏ కర్మైనా భౌతిక ఒకవేళ భగవంతుడి యొక్క సేవకు ఆ కర్మ ఉపయోగం కానట్టు అవుతే, నిరుపయోగం అయితే మనని ఈ భౌతిక ఆ బ్యాక్టీరియా కూడా మనకు రుణానుబంధం అవుతుంది. ఎందుకంటే పెరుగు ఆహా ఎంత బాగుంది, కానీ పాలని పెరుగుగా మార్చేటువంటి తన కష్టార్జితము ఆ బ్యాక్టీరియా చేస్తుంది. కానీ నువ్వు మాత్రం బ్యాక్టీరియాతో సహా యు ఆర్ ఎంజాయింగ్. మరి ఒక జీవిని మనం దాని యొక్క కష్టాయితాన్ని మనం ఆ కష్టాయితం దేని కొరకు? భగవంతుడి కొరకు. సరే నేనున్నాను, నెలంతా కష్టపడతాను. మామూలుగా భక్తికో కొంచెం పక్కన పెడితే, నాకు వైఫ్ 2 పిల్లలున్నారు. నేను నెలంతా కష్టపడి ఆ కష్టాయితాన్ని ఎవరికి సమర్పించడానికి చూస్తాను? పిల్లల కొరకు, వైఫ్ కొరకు. అదే ఇప్పుడైతే అన్ని బ్యాంక్ ట్రాన్సాక్షన్. పూర్వకాలము చేతికిచ్చేవాళ్ళు. సరే నాకొక శాలరీ 20,000 వచ్చింది. పాకెట్‌లో పెట్టుకొని బస్సులో ట్రావెల్ చేస్తున్నాను. నా పక్కకు ఒకతనుండి ఆయనకు ఒక వైఫ్ 2 పిల్లలున్నారు. వాడేం చేశాడు, మెల్లగా నా పర్స్ తీశాడు. 20,000 కొట్టేశాడు. వాడు కూడా కర్మ చేశాడు. ఇప్పుడు నేను నెలంతా కష్టపడి కష్టాయితాన్ని నా పిల్లలు, భార్య కొరకు తీసుకొస్తే, వాడు ఏమీ కష్టపడకుండా ఏం కష్టపడ్డాడు? నా కష్టాయితాన్ని దొంగిలించే కష్టపడ్డాడు. కష్టం చేశాడు. అది తీసుకెళ్ళి వాడు కూడా ఏం చేస్తున్నాడు? భార్య పిల్లలకు ఖర్చు పెడుతున్నాడు. ఇప్పుడు వాడికి ఏమన్నా మంచి జరుగుతుందంటారా? వాడు కూడా భార్య పిల్లలకే ఖర్చు పెట్టాడు. కానీ ఎవరి కష్టార్జితం అది? నా కష్టార్జితం. నా కష్టాయితం నేను ఖర్చు పెట్టుకోవాలి. కానీ వాడు ఖర్చు పెడితే ఈజ్ అ దొంగవాడు కదా. అదేవిధంగా సపోజ్ నేను ఈ 20,000ని నేను కష్టపడి సంపాదించాను అనుకుంటున్నాను. కానీ నిజంగా నేను కష్టపడి సంపాదించానా? నేను కష్టపడడానికి భగవంతుడు ఏమంటున్నాడు? నీ లోపల శక్తిని నేనే అంటున్నాడు. నీ యొక్క బుద్ధిని నేను పనిచేశాను, చాలా సాఫ్ట్‌వేర్ బాగా కష్టపడ్డాను. కానీ నాకు ఇంటెలిజెన్స్ భగవంతుడిచ్చింది. నా బుద్ధి భగవంతుడిచ్చింది. ఈ యొక్క దేహములో ప్రతి ఇంద్రియం పనిచేయాలంటే, ఇందాక బ్యాక్టీరియా ఎలా చెప్పానో, ప్రతి కణము కదలాలంటే భగవంతుడి యొక్క ప్రమేయం లేనిది కదలదు. కాబట్టి ఆ భగవంతుడిని ఫెసిలిటీస్ ఇస్తున్నాడు కాబట్టి భగవంతుడికి ఆఫర్ చేసి ప్రసాద రూపంలో మనము తీసుకోవాలి. లేదా మనము నేను సుఖపడడానికంటే ఎట్లయితే వాడు భౌతిక జగత్తు బందీ అవుతాడో ఇమ్మీడియట్ గా మనం ఏం చేసాము, ఆ బస్సు వాడికి ఆపి, ఒకసారి జరిగింది, నేను ఇలానే జరిగితే ఒకడు పర్స్ కొట్టేసిండు. బస్సు వాడిని డ్రైవర్కి చెప్పి ఆపి అందరిని చెక్ చేసినాం, దొరికిండాడు ఒక బస్సులో. ఇది లైవ్ జరిగిందన్నమాట. ఒకసారి ఎందుకో పర్స్ పోయింది ఎవరిదో, సార్ ఆపండి సార్, నా పర్స్ పోయింది సార్ అంటే ఇంకెవడు దిగలేదు, ఆపేసి కింద నిలబడ్డాడు. వేరే వాళ్ళందరూ కోఆపరేట్ చేశారు. దక్కని దొరికింది, ధనాధం దంచారు. ఏమైన వాడు దొంగ, దెబ్బలు తిన్నాడు. ఇక్కడ కూడా మనం భగవంతుడి కొరకు ఉపయోగించకపోతే ఆ విధంగా మనం కూడా దెబ్బలు తింటామంటే పునరపి జననం పునరపి మనం తప్పు చేసిన దానికి నెక్స్ట్ లైఫ్ లో శిక్ష అనుభవిస్తాం. నెక్స్ట్ అనగా తన సహజమ కర్మ నుండి మనుజుడు క్రమంగా భక్తియుత సేవా స్థితికి వృద్ధి చెందనిచో మృతుడైనట్లుగానే భావింపబడును. కృష్ణ భక్తి భావన యొక్క అవగాహనకు దోహదము కానంటి కర్మ వ్యర్థముగానే తలచబడును. కాబట్టి మృత శరీరం ఏమీ చెయ్యదో దేని కొరకు చేయదు. అలానే ఈ దేహములో ఆత్మ ఉంది. ఈ ఆత్మ ఈ దేహాన్ని భగవంతుడి కొరకు పని చేయకపోతే అది మృత శరీరంతో సమానమని చెప్తున్నారు అన్నట్టు. అటువంటి కర్మలు వేస్ట్. ఓకే, సపోజ్ వీడు దొంగ అని వాళ్ళ ఇంట్లో తెలియదు, వాడు దొంగతనం చేశాడు. సో పోలీసు వాళ్ళు వాళ్ళ ఇంటికి పోయి అక్కడంతా కూడా పరువు అంతా కూడా తీసేసి ఆ దొంగతనం చేసిన సామానంతా తీసుకొని పోతే
వాళ్ళ యొక్క ఫ్యామిలీ దృష్టిలో కూడా వీడేమవుతాడు, వీడు పెద్ద సొంట పనికిరానోడు, ఇటువంటి వాడితో జీవించడం కూడా వేస్ట్, మా పరువు పోయిందంతా కూడా మా మీద కూడా నేరస్తులు పడ్డది అని చెప్పి అక్కడి నుంచి ఖాళీ చేసి వాళ్ళు వెళ్ళిపోతారు. అంటే వాళ్ళకి ఇష్టం లేదు దొంగతనం, కానీ వీడేమో పెద్దగా టిప్ టాప్ గా తయారై బయట మాత్రం దొంగతనం చేసుకొని వస్తున్నాడు వీళ్ళకి చెప్పకుండా. కాబట్టి అటువంటి వాడితో సాంగత్యం చేయడం వాడికి ఇష్టం ఉండదు. అదేవిధంగా అటువంటి దేహము వృధా మనకు. నెక్స్ట్, హే ప్రభు, భగవానుని దాటి శక్యము కానటువంటి మాయచే దృఢంగా నేను వంచింపబడి తిని, ఏలయన భవబంధ విముక్తిని కలగజేయు మీ సాంగత్యమును పొందినప్పటికీ ఆ ముక్తిని నేను కోరి ఉండలేదు. కాబట్టి మనము మనతో ఉన్నటువంటి వ్యక్తులను గుర్తించం, వాళ్ళు ఎంత ప్యూర్ డివోటీస్, వాళ్లకు ప్రతి క్షణము భగవంతుడి పట్ల ఎంత శ్రద్ధ ఉంది, భగవంతుని పొందాలి, భగవంతుని సేవించాలని. కానీ ఎప్పటి వరకైతే మనం గుర్తించలేమో ఆ కాలం అంతా వృధా అంట. సో కాబట్టి నిజమైన ఇంటెలిజెన్స్ ఏం చేస్తారు, చాలా తెలివిగల వాళ్ళు. లైక్ ఎగ్జాంపుల్, మీరే స్టూడెంట్స్ ఉన్నారు, మీ ఫ్రెండ్ ఎగ్జామ్స్ అప్పుడు లేకుంటే బై ఛాన్స్ మీతో కొన్ని రోజులు అక్కడ హాస్టల్లోనో లేకుండా ఉండడానికి వచ్చాడు. నిజమైన కొంచెం డల్ స్టూడెంట్ యొక్క ధర్మం ఏంటి, ఆ క్లెవర్ స్టూడెంట్ కు నీ క్వాలిటీస్, నీ ఎంజాయ్మెంట్ వాడికి ఇవ్వాలా, లేకుంటే వాడి దగ్గర ఉన్నటువంటి లక్షణాలను నువ్వు అడ్వాంటేజ్ గా తీసుకోవాలి. వాడి దగ్గర ఉన్న నాలెడ్జ్ ని ఎంత త్వరగా నాలెడ్జ్ తీసుకోవాలా. నీకు ఎగ్జామ్ ముందు వచ్చాడు లక్కీ, అప్పుడు నువ్వేం చేయాలా, వాడితో టైం పాస్ చేయిస్తే వాడు చేయడు, వాడు ప్రిపరేషన్ వాడు ఉంటాడు. సో నువ్వు వాడి మార్గంలో నువ్వు వెళ్ళాలి, నీ మార్గంలో వాడు రాకూడదు. అర్థమైందా? అదేవిధంగా శుద్ధ భక్తుల మార్గంలో మనం వెళ్ళాలి. వాళ్ళు ఉండేది చాలా తక్కువ సమయమే. అందుగురించే సాధు సంగ సర్వశాస్త్రకోయ్ లవమాత్ర సాధు సంగ సర్వసిద్ధి. సో శుద్ధ భక్తులు ఎప్పుడు ప్రభుపాద ఉన్నారా, 12 సంవత్సరాల్లో 14 సార్లు ప్రపంచమంతా పర్యటించి ప్రపంచమంతా కూడా భక్తుల్ని మార్చారు. కానీ ప్రభుపాద ఫిజికల్ గా లేరు, ప్రభుపాద రచించినటువంటి శాస్త్రాలు మాత్రం ఇప్పటికి కూడా ఉన్నాయి. మన యొక్క అదృష్టం, ఈ శాస్త్ర రూపంలో ప్రభుపాదని ఎవరైతే చూస్తారో వాళ్ళు మొదటి సెంటెన్స్ ఏమన్నారు, ఏ ప్రభు, భగవానుని దాటశక్యము కానటువంటి మాయచే. భగవానుని దాటశక్యము కాని మాయ అనేది భగవద్గీతలో ఏ చైతన్యాన్ని దాటడం చాలా కష్టం. నేను దేహము కాదు అనుకోవడం చాలా కష్టం. ఎందుకంటే మనము అలా అనుకున్నప్పుడు మనం మన ఫ్యామిలీలందరినీ కూడా దేహంతోనే ఇంతకాలం ప్రేమించాం. ఒకేసారి వీళ్ళు దేహాలు కాదు, వీళ్ళు ఆత్మలు అనే స్థితికి ఎదగటము జంగా విజయము, ఆ స్థితి బ్రహ్మభూత స్థితి. కాబట్టి అలా ఎదిగినప్పుడు ప్రతి ఒక్కరిని ప్రేమిస్తాం ఈక్వల్ గా. కానీ అలా ఎదిగిన వాళ్ళు మాత్రమే నన్ను ఎవరు ఎదగగలుగుతారు, నేను దేహము కాదు, నా భర్త కూడా దేహం కాదు, నా కుమారుడు దేహం కాదు అని ఎవరు చూడగలుగుతారంట, ఎవరైతే భగవంతుని సంపూర్ణ శరణాగతి పొందుతారో వాళ్ళు భగవంతుడి యొక్క ఈ మాయను చాలా సులభంగా దాటగలుగుతారు. దానికి ప్రభుపాద వారి ఎగ్జాంపుల్ చెప్తారు ఏంటంటే, ఇప్పుడు ఆవు దూడ, ఇప్పుడు వర్షాకాలం ఆవు యొక్క గిట్ట ఇంత పెద్దగా ఉంటుంది, దూడది ఇంత చిన్నగా ఉంటుంది. ఆవు యొక్క దూడ కూడా పొలాల్లో నడుస్తూ ఉంటది. ఒకవేళ తడిగా ఉన్న నేల మీద పెడితే అది దాని యొక్క మార్క్ పడిపోతుంది. ఎండొచ్చి వెండిపోయింది అనుకోండి, మళ్ళీ వర్షం పడితే దాంట్లో నీళ్లు నిలుస్తాయి. ఎవరన్నా ఆవు దూడ యొక్క గిట్ట ఆ నీళ్లుని దాటడం ఎంత సులభమో ఈ భగవంతుడి యొక్క ఈ భౌతిక సంసార సాగరాన్ని అంత సులభంగా దాటగలుగుతాడు. కండిషన్ అప్లై, ఎవరైతే సంపూర్ణ శరణాగతి పొందుతారో, భగవంతునికి సంపూర్ణ శరణాగతి పొందిన వాళ్ళు మాత్రమే. ఏలైనా భవబంధ ముక్తిని కలగజేయు మీ సాంగత్యమును. సాంగత్యం అంటున్నారు చూసారా, మనం దేవహూతికి స్వయం శుద్ధ భక్తుడు సాధు భగవత్ యొక్క సాక్షాత్కారం పొందిన సాధువు యొక్క సాంగత్యంలో మాత్రమే అది సాధ్యమవుతుంది. కానీ నేను కోరి ఉండలేదు అంటుంది. అందుకే మీరు కూడా మన భర్తల శుద్ధ భక్తులు, లేకుంటే మన ఆచార్యులు శుద్ధ భక్తులు. సో దొరికినప్పుడు వాళ్ళని మాత్రం వదిలిపెట్టకండి, వాళ్ళ సాంగత్యం తీసుకోండి. సో మేబీ 2 రకాలు జ్ఞానం, రోజు నిత్య శ్రవణం కూడా సాంగత్యం అటువంటి వాళ్ళ దగ్గర. నెక్స్ట్, తెలివిగల వాడు లభించినట్టు మహత్ అవకాశం వినియోగించవలను. నిజంగా మీరు అందరు తెలివిగల వాళ్ళే, తెలివి లేని వాళ్ళు ఎవరు కాదు, తెలివిగల వాళ్ళు కాబట్టి ప్రతిరోజు అటెండ్ చేస్తున్నారు. సో కాబట్టి అటెండ్ చేస్తూ దీన్ని సింగిల్ డే కూడా మిస్ కాకుండా అటెండ్ చేయండి. నిత్యం భాగవత సేవయాం. దేని కొరకు భాగవత సేవయాం?
నష్టప్రాయేషు భద్రేషు, నా లోపల ఎన్నో ఆ చెడు లక్షణాలు, చెడు గుణాలు ఉన్నాయి, వాటిని తొలగించుకోవడానికి. లైక్ ఎగ్జాంపుల్, ఎన్నో ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నాం. ఇప్పుడు మనకు కాలు అనుకోకుండా బెనికింది, విరగలే, ఫ్రాక్చర్ కాలేదు, బెనికింది, స్వెల్లింగ్ వచ్చింది. దానికి ఆర్థోపెడిక్ అంటారు, సార్ దీనికి సర్జరీ ఏం అవసరం లేదు, పెయిన్ ఉంది కదా, కొంచెం ఫిజియోథెరపీ చేయించండి. సార్ 15 రోజులకు ఒకసారి చేయిస్తే నడుస్తుందా? కాదండి, ప్రతిరోజు చేయండి, 15 రోజులు పెయిన్ తగ్గిపోతుంది. 15 రోజులకు ఒకసారి కాదు. మనం కూడా అంతే, వారానికి ఒకసారి క్లాస్ అటెండ్ చేస్తే నడుస్తుందా అండి? ఫిజియోథెరపీ చెయ్యాలనుకుందాం ఎగ్జాంపుల్, చూసుకోండి, అదే అన్నట్టు. ఎక్కడను ఉండని ట్రీట్మెంట్ చేసుకోవాలి మనం. ఓకే, నెక్స్ట్, మానవ జన్మయే మొట్టమొదటి అవకాశం. తెలివిగలవాడు బుధజనులు, మానవ జన్మ రాగానే ఫస్ట్ థింగ్ చేయవలసింది, ఆ తల్లి తండ్రి బిడ్డ గర్భంలో ఉన్నప్పుడే నువ్వు చాలా గొప్ప అదృష్టవంతుడివి. ఎందుకు? నీకు మానవ జన్మ లభించబోతుంది. ఎందుకు? నువ్వు భగవంతుడి యొక్క భక్తియుక్త సేవ చేయాలి, భాగవత్ ధర్మాన్ని పాటించాలి. గర్భంలో ఉన్నప్పుడే ఆ తల్లి నిజంగా తను మానవ జన్మాన్ని ఫీల్ అవుతే, తన ఒక్క జీవుడు మానవ జన్మకు, అంటే మానవ దేహానికి ఒక జన్మనివ్వబోతుంది అనుకుంటే, ఆ తల్లి గర్భంలో తల్లి తండ్రి తపస్సు చేయాల, తన బిడ్డ కేవలం భగవంతుని సేవించడానికే ఈ భూమి మీదకి వస్తుంది అని చెప్పేసి. అది తల్లిదండ్రి చేయాలా, పుట్టిన తర్వాత ఆ బిడ్డలు కూడా ఫీల్ అవ్వాలా. మానవ జన్మే మొదటి మహదవకాశం. 2, ఆధ్యాత్మిక జ్ఞానం అభ్యసింపబడు యోగ్యమగు వంశమున జన్మించుట 2వ అవకాశము. ఏమంటారు నిమాయ్? మొట్టమొదటి గోల్డెన్ ఆపర్చునిటీ ఏంటంట? వాట్ ఇస్ ద ఫస్ట్ గోల్డెన్ ఆపర్చునిటీ? టేకింగ్ హ్యూమన్ లైఫ్, మానవ జన్మ. 2వ గోల్డెన్ ఆపర్చునిటీ ఏంటంట? వేర్ యు హ్యావ్ గాట్ లైఫ్. ఉత్తమ భక్తుల యొక్క, ఉత్తమ భక్తుల ఇంట్లో అది ఫీల్ అవ్వాల. నేను గర్భంలో ఉన్నప్పుడే చూడండి, ఆధ్యాత్మ జ్ఞానంని అభ్యసింపబడు యోగ్యమగు వంశమున జన్మించడం అవకాశం వచ్చిందా మనకేమన్నా పుట్టుకతో? కానీ ఇన్ని రోజులు తెలియదు కదా, ఈ చాప్టర్ ఈ శ్లోకం చదవలే కదా. ఈరోజు ఏం ఫీల్ అవ్వాలి? ఈ రోజు నుంచి ఫస్ట్ థింగ్ మానవ జన్మ వచ్చినందుకు, 2వది ఏం ఫీల్ కావాలా? ఎటువంటి వంశంలో జన్మ వచ్చినందుకు? వైష్ణవులు భక్తుల యొక్క వంశంలో. వంశం అని ఎందుకు వాడిండ్రు? మీ అమ్మ నాన్న ఏం చేస్తున్నారు? మీ తాత నాన్నమ్మ ఏం చేసిండ్రు? 2 సైడ్ల వంశం, అమ్మ సైడ్ వంశం, నాన్న సైడ్ వంశం ఏం చేసిండ్రు? ఏం చేస్తున్నారు? దానికే మనం జన్మ ధన్యం అయిపోయింది. భగవంతుడు ఇచ్చిన గొప్ప వరంగా ఫీల్ అవ్వాలి, గోల్డెన్ ఆపర్చునిటీ. నెక్స్ట్ 3, ఇది అరుదుగా లభించినట్టుది. ఇక సాధు పురుషునితో సాంగత్యం అన్నచో పరమోత్కృష్టమగు అవకాశము. సాధు పురుషుల యొక్క సాంగత్యము, ఇది కూడా ఈ 3వ గోల్డెన్ ఆపర్చునిటీ వచ్చిందా? డైమండ్ ఆపర్చునిటీ వచ్చిందా? ఇది ఎక్కడ వస్తుంది? సాధు పురుషుల యొక్క సాంగత్యం. ఆల్రెడీ మహాభక్తుడి యొక్క శరణాల యొక్క ఆశ్రయం దొరికింది, దీక్ష దొరికింది. ఎవరు ఆ మహాభక్తుడు? గురు మహారాజ్. ఎక్కడ ఆయన? వ్రజవాసి, బృందావన్ వాసి. ఆయన యొక్క చరణాల దగ్గర ఆశ్రయం దొరికి ఇప్పుడు ప్రజెంట్ జీవిస్తుంది కూడా ఎటువంటి ప్రదేశంలో నీకు జీవితం దొరికింది? ఇంట్లో కూడా అదే వాతావరణం ఉంది. చదువుకునే దగ్గర ఏముంది? చదువుకునే దగ్గర కూడా సాధువుల యొక్క సాంగత్యమే కదా. దీన్ని అది 3వ గొప్ప మహద్భాగ్యంగా భావించాలన్నట. నెక్స్ట్, తాను చక్రవర్తి కుమార్తెనన్న జ్ఞానము దేవతకి కలదు. ఆమె తగినంతగా విద్యా సంస్కృతులను పొంది అంత్యమున కర్దము ముని భర్తగా, సాధు పురుషుడు మహాయోగి భర్తగా బడిసెను. ఆయనను ఆమె భవబంధము నుండి ముక్తిని బడియకున్నచో దాట శక్యము గాని మాయచే నిక్కంగా వంచింపబడినట్లే కలదు. కాబట్టి తన యొక్క దేవహూతి యొక్క తల్లిదండ్రి ఎవరు? మహాభక్తులు. అక్కడ సంస్కారం ఎలా ఉంది? అక్కడ వాతావరణం ఎలా ఉంది? ఉత్తమమైనటువంటి భక్తితో నిండినటువంటి వంశంలో జన్మించింది. అక్కడ ప్రాక్టీస్ చేయడం వల్ల ఆమెకు ఏం ఆపర్చునిటీ వచ్చింది? ఉత్తమ భక్తుల్ని, యోగిని భర్తగా పొందే అవకాశం భగవంతుడు ఇచ్చాడు. ఈ అవకాశాన్ని
ఈ అవకాశాన్ని ఆమె ఈ భౌతికమైనటువంటి సంసార సాగరాన్ని దాటడానికి ఉపయోగించకుంటే ఆమె వంచింపబడ్డట్లే. అంటే ఈ దేహం ఆమెని మోసం చేసినట్టే. తర్వాత నిజమునకు మాయాశక్తి, భౌతిక శక్తి ప్రతి ఒక్కరిని వంచిస్తుంది. భౌతిక శక్తిని కాళికాదేవి లేదా దుర్గాదేవి రూపమునందు అర్చించినప్పుడు జనులు తామేది చేయుచున్నారో ఎరుగనే ఎరగరు. వారు ఆ దేవతను, అమ్మా నాకు ధనమునివ్వు, మంచి భార్యనివ్వు, కీర్తినివ్వు, విజయమునివ్వు అంటూ ప్రార్థించుచుందురు. కానీ ఆ మాయా దేవి భక్తులు, దుర్గాదేవి భక్తులు తాము ఆ దేవతచే వంచింపబడుచుంటిమని మాత్రమే ఎరగజాలరు. సో ఇక్కడ దుర్గాదేవి మనకు మోక్షాన్ని ఇవ్వదంట. ఎందుకు? అసలు కూడా వేయగలుగుతుంది, కానీ ఆమె దగ్గర ఉండే సాంగత్యం అంతా ఎటువంటి వాళ్ళు? ధనం దేహి, జనం దేహి, భార్య దేహి, దీన్ని కోరుకునే వాళ్ళంట. ఈ దుర్గ ఎందుకు వంచింపబడ్డట్టంటే, మొన్న కూడా ఇంతకుముందు కూడా ఒక లీల చెప్పాను. ఒకతను భార్య అంటే ప్రాణం అంట, అందరి భర్తలకు ఉంటుంది, కానీ అనుకోకుండా వాళ్ళ భార్య చాలా సిక్ అయిపోతుంది. ఎంతమంది డాక్టర్లకు చూపించినా ఆమె ఇంకా బ్రతకదు, ఈమె చనిపోబోతుంది అంట. అనుకోకుండా ఆయన ఎట్లా అని చెప్పేసి తను పాపం పొలం పనులు అవి ఇవి చేసుకునేవాడు. సో అలా నదీ తీరం వెళ్ళి ఆయన చాలా బాధతో ఉంటాడు. అక్కడ ఒక సాధువు కలుస్తాడు ఆయన. ఇంకా ఆయనకు లాస్ట్ ఆప్షన్ దేవుడే రక్షించాలని డాక్టర్లు చెప్తే ఆ సాధువు పాదాల మీద పడి బోరుని ఏడుస్తాడు. ఏమైంది బాబు లేవంటే, ఏం లేదు ప్రభు, మీరు నాకు మాటిస్తే కానీ నేను లేవు. చెప్పండి ఏం కావాలా? మా భార్య చాలా ప్రాణ సంకటంలో ఉంది, ఆమె జీవితంతో పోరాడుతూ జీవన్ మరణం పోరాడుతావు. ఏం కావాలంటే మా భార్యని మీరు రక్షించండి, ఆమెకు పునర్జీవి అంటే ఇంకా దాదాపు డెత్, ఇంకా చనిపోయి ఇంకా మృత్యువు పోరల్లో అంచుల్లో ఉంది. అయితే మీరు సాధువులు కదా, ఏదైనా మంత్రోపదేశం చేయండి, ఆమెను రక్షించండి అని చాలా వేడుకుంటే ఆయన సరే అని చెప్పేసి ఒక మంత్రాన్ని ఇస్తాడు. ఆ మంత్రం ఏంటంటే దేవీం దేవి భార్యాం రక్షితం, దేవి భార్యాం రక్షితం అని చెప్పేసి ఏదో మంత్రం ఇస్తాడు. దేవీం భార్యాం రక్షితం అంటే ఓ దేవి నా భార్యను రక్షించు అనే మంత్రాన్ని. దేవి భార్యాం రక్షితం, ఓ దేవి నా భార్యను రక్షించు అని విధంగా ఒక మంత్రం ఇస్తాడు. సరే ఈ మంత్రాన్ని నువ్వు జపించు, తప్పకుండా నీ భార్య రక్షింపబడుతుంది అని. ఇది 9 రోజులు, నవరాత్రులు 9 రోజులు చేసినట్టుగా ఒక 9 రోజులు ఉపాసన చెయ్యి. సరే గురూజీ అని చెప్పి చాలా సంతోషంతో ఆయన గురువు గారి ప్రయాణం చేసి వెళ్తుంటాడు. దేవీం భార్యాం రక్షమాం ఆర్ సంథింగ్ అట్లా చేస్తూ వెళ్తాడు. కానీ ఆయన మార్గ మధ్యంలో చదువుకోలేదు, చదువురాదు ఏం రాదు. ఆయన మర్చిపోయి ఆ దేవీం భార్యాం భక్షమాం అన్నట్టుగా రక్షమాం ప్లేస్ లో భక్షితం ఆ రక్షితం, రక్షితం ప్లేస్ లో భక్షితం అని చెప్పేసి జపిస్తా ఉంటాడు ఆయన 9 రోజులు. 9వ రోజు ఇక పూర్ణ ఆహుతిలాగా పూర్ణమైపోతుంది. కరెక్ట్ 9వ రోజు లాస్ట్కు చనిపోతుంది. అది అరే సాధు ఖచ్చితంగా రక్షింపబడుతుంది, అమ్మవారు రక్షిస్తాను అని అన్నారు కదా అని చెప్పేసి ఆయన మళ్ళీ సాధువు దగ్గర పరిగెత్తారు. ప్రభు సాధువు మీరు చెప్పినట్టుగా నేను చెప్పించాను, చనిపోయింది, ఈ మంత్రం పనిచేయలేదు. క్వశ్చనే లేదు, 100% మంత్రం పనిచేస్తుంది. లేదు ప్రభు చనిపోయింది, కావాలంటే చూడు అంటే ఏమని పలికావు? నేను చెప్పినట్టే పలికాను. ఏమని? దేవీం భార్యాం భక్షమాం. కరెక్టే కదయా, దేవి భక్షమాం చేసింది కదా, భక్షించింది కదా. అరే మరి మీరేం చెప్పారు? రక్షితమని చెప్పారు కదా, రక్షించమని చెప్తే భక్షించమని భక్షించింది. సో దుర్గా మనం ఏం కోరితే అదే ఇస్తుంది. అదే భగవంతుడు మన కోరికలో తేడా ఉన్న, పలకడంలో ఎస్పెషల్లీ మంత్రంలో తేడా ఉన్న భగవంతుడు ఆ తేడా నుంచి దాన్ని కరెక్ట్ చేసి తీసుకుంటాడు. మంత్రం కాదు, మంత్రంలో భగవద్ మంత్రంలో మనం ఏ ఇంటెన్షన్ తో, ఏ యొక్క భావంతో మనము దేని కొరకు మనం మంత్రాన్ని జపిస్తున్నామో ఆ యొక్క
ఆ భావాన్ని ఫుల్ఫిల్ చేస్తాడు. ఒకడు ఇదే సేమ్ ఈయననేమో పాపం భార్య రక్షింపబడాలంటే రక్షింపబడలేదు. మంత్రం దాని పని చేసింది. అదే ఒక్కడు అది కూడా మ్లేచ్ఛ. వాడికి మ్లేచ్ఛలో కంటే ముస్లిమ్స్‌కు పంది అంటే దాన్ని హరామ్ అంటారు. సువర్. దానికి వాళ్ళకు పడి రాదంట. దాన్ని పనికిరాందిగా. అయితే అడవిలో వాడు ప్రయాణం చేస్తా ఉంటే అడవి పంది వాడు వెంబడబడితే ఇంకా అది పరిగెడతాడు. ఇంకా లాస్ట్‌కు కింద పడిపోయి హరామ్ మార్రా ముజే మార్ హరామ్ అంటే వాడు ఈ యొక్క జంతువు హరామైనటువంటి జంతువు నన్ను చంపడానికి వస్తుందని హరామ్ మార్రా అంటాడు. హరామ్ చంపుతుంది. అంటే భగవంతుడు హా రామ అని తీసుకున్నాడు. హరామ్ అంటే కూడా దాంట్లోంచి హే రామ్ నన్ను చంపుతుంది అని ఆర్తనాదంతో అంటే భగవంతుడు వచ్చి అక్కడ ఆ పంది నుంచి రక్షిస్తాడు. చూడండి భగవంతుని నామము ఉచ్చరిస్తే చాలు అక్కడ. దేని కొరకు ఈవెన్ రక్షించమని కూడా చెప్పలేదు. ఆ హరామైనటువంటి జంతువు నన్ను సంహరిస్తుంది అన్నప్పుడు భగవంతుడు అతన్ని రక్షిస్తాడు. కాబట్టి దయచేసి అంటే మళ్ళీ దుర్గా భక్తులు అదే దుర్గాదేవిని భగవంతుడి యొక్క శక్తిని భగవంతుడి కొరకు మనం ప్రే చేయాలా. ప్రే చేసినప్పుడు ఆ దుర్గాదేవి మనకి ఏమి అడ్రస్ చేస్తుందంటే ఆ భగవంతుడి యొక్క శుద్ధ భక్తుని యొక్క అడ్రస్ లొకేషన్ పంపిస్తుంది. మన భక్తులు కూడా కృష్ణ కాన్షియస్ లోకి వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళ పూర్వపు లైఫ్ అంటే కృష్ణ చైతన్య లైఫ్ కంటే ముందు ఎంతో మంది దుర్గా యొక్క చాలా స్ట్రాంగ్ భక్తులు ఉంటారు. అసలు దుర్గా కాదు నాస్తికులు ఉన్నారు, ఎంతో మంది నిరాకారవాదులు ఉన్నారు, ఎంతో మంది వేరే ధర్మాన్ని వేరే విశ్వాసాన్ని పాటించిన వాళ్ళంటే వేరే ఇతర మతాలను పాటించిన వాళ్ళందరూ కూడా వచ్చి ఈరోజు కృష్ణుడే సర్వస్వంగా భావిస్తున్నారు. అంతేందుకు నేను కూడా దాదాపు ఒక 10 సంవత్సరాలు మన బషీర్బాగ్ ఫ్లైఓవర్ కింద ఒక అమ్మవారి టెంపుల్ ఉంటుంది, చౌరస్తాలో అమ్మవారి టెంపుల్ ఉంటుంది, ఒక చౌరస్తాకు అటుపక్క ఒక చిన్నగా జిరాక్స్ సెంటర్ అక్కడ హనుమాన్ టెంపుల్ ఉండేది. ఎవ్రీ డే హనుమాన్ టెంపుల్కి వెళ్ళేది. ఎప్పటి నుంచి 90 నుంచి కరెక్ట్ 2000 10 ఇయర్స్ సాలిడ్ గా. ఎప్పుడైతే 98లో కృష్ణ కాన్షియస్కి వచ్చానో అప్పుడు స్లోగా భగవంతుడు పర్మిషన్ ఇచ్చాడు, యూ గో టు రాధాకృష్ణ. ఎన్నో లీలలు చెప్పొచ్చు. ఒకసారి ఒక ఫారినర్ ట్రావెలర్ వచ్చాడండి. ట్రావెలర్ మొత్తం ట్రావెల్ చేస్తూ అసలు ఆయన యొక్క ట్రావెల్ ఉద్దేశం ఏంటంటే భగవంతుడు ఎవరు, ఆయన ఎలా ఉంటాడు, భగవంతుడు ఎవరు ఎలా ఉంటాడని చూస్తూ వస్తే ఎలా ఉంటాడంటే ఏం చేస్తుంటాడు ఆయన యొక్క. అయితే ఆయన ఎన్నో టెంపుల్స్ అక్కడిక్కడ తిరిగి కలకట్టాకు వస్తాడు. కలకట్టాకు వస్తే కలకట్టాలో ఇప్పుడుగా చాలా సంవత్సరాల కింద చాలా టెంపుల్స్ లో ఎక్కడ వెళ్ళినా కూడా అక్కడ దుర్గామాత ఫెరోషియస్ చాలా మంది ఉన్నారు. అప్పుడు మనకు ఇస్కాన్ లో కూడా చాలా మంది లేరు, బిగినింగ్ తక్కువ మంది, ఎంతో మంది లైన్లు కడతా ఉన్నారు. ఎలా ఉన్నారు, ఫెరోషియస్ గా ఉంది, పెద్దగా ఇట్లా ఆకారం అంతా ఎవరిని త్రిశూలం బట్టి చంపుతా ఉంది. ప్లస్ అక్కడ ఎంతో మంది జంతువులు కోస్తా ఉన్నారు, రక్తం పారుతా ఉంది. తర్వాత మన టెంపుల్కి వచ్చాయంట. టెంపుల్లో చూస్తే కలకత్తా టెంపుల్లో ఎంత ఆనందంగా ఉన్నాడు, ఏమి కేవలం నవ్వుతూ హ్యాపీగా. సో అక్కడ అమ్మవారిని చూస్తే సంవరించడంలో బిజీ ఉంది, శివుడిని చూస్తే కళ్ళు మూసుకొని ధ్యానంలో బిజీ ఉన్నాడు. మన టెంపుల్కి వస్తే కృష్ణుడు రాధారాణితో ఆనందంగా మురళి వాయిస్తూ చాలా అత్యంత ప్రసన్న వదనంతో ఉన్నాడంట. అప్పుడు అన్నంట, ఇన్ని సంవత్సరాలు తిరిగి లాస్ట్కు భగవంతుణ్ణి నేను పొందాను అంటే ఈయన అని భగవంతుని నమ్ముతున్నాను. ఎందుకంటే మనందరికంటే గొప్పవాడు ఉన్నప్పుడు ఆయనకి ఎటువంటి బాధలు దుఃఖము ఎటువంటి వికారం లేకుండా ఆనందంగా ఉన్నవాడు భగవంతుడు. పని ఉండదు, ఆయన కేవలం భోగించడం ఒకటే ఆనందం. వాడు ఇక్కడ చూశాను అంటున్నాడు. నెక్స్ట్, కానీ ఆ మాయాదేవి భక్తులు తాము ఆ దేవతే వంచింపబడుచుంటిమని మాత్రం ఎరగజాలరు. భౌతిక లాభము నిజములకు లాభమే కాదు, ఏలైనా భౌతిక వరదానములచే మోహితుడైనంతనే మనుజుడు మరింతగా బంధితుడగును. అప్పుడు ముక్తి అనేది ప్రశ్నయే ఉదయించదు. కనుకనే భౌతిక సంపత్తులను ఆధ్యాత్మిక అనుభూతి ప్రయోజనము కొరకై ఏ విధంగా వినియోగించవలెనో మనుజుడు బుద్ధిని ఉపయోగించి
తెలుసుకొనవలెను. అదియే కర్మయోగము లేదా జ్ఞానయోగము అని పిలువబడును. మనం ఏది కలిగి ఉన్నను దానిని పరమ పురుషుడగు శ్రీకృష్ణుని సేవార్థము వినియోగించవలెను. ఈ విషయమే భగవద్గీత యందు స్వకర్మణ తమభ్యర్ష మనుజుడు తన సంపత్తితో దేవదేవుని అర్చించుటకు యత్నింపవలెను అని ఉద్దేశింపబడింది. భగవత్ సేవకులు అనేక రకములుగా ఉన్నవి. భగవత్ సేవలు అనేక రకములు ఉన్నవి. కనుక తన శక్తి అనుసారము ఎవరైనా భగవత్ సేవను కొనరింపవచ్చు. సో ఇది ఫైనల్ గా కన్క్లూజన్ ఏంటంటే, దేవహూతి ద్వారా మనకు ఒకరికి చాలా ఇంటెలిజెన్స్ ఉంటారు, సాఫ్ట్వేర్ ద్వారా మన అవనిశ్రీ మాతయ్య సేవ చేస్తుంది. మన శర్మ ప్రభుజీ ఉన్నారు, టైం ఉంది, నాలెడ్జ్ ఉంది, ఇప్పుడు క్వశ్చన్ పేపర్ తయారు చేస్తున్నాడు. సో వ్రజవల్ల మాత ఉంది, తను కూడా తనకు సమయం లేకున్నా శాస్త్ర జ్ఞానము చదివి పట్టించి దాన్ని ఇతరులకు సేవ చేయడానికి ఉపయోగిస్తున్నారు. తర్వాత మన సుదేవి మాతాజీ మన దాంట్లో మన ఫ్యామిలీలోనే తన దగ్గర కళ ఏముంది, కీర్తన కళ ఉంది. ఆ కీర్తన భగవంతుని కీర్తించడానికి, భగవంతుడి యొక్క భక్తులకు కీర్తన నేర్పించడానికి ఉపయోగిస్తుంది. అదేవిధంగా మన దాంట్లో చాలా మంది పూజారి సేవ చేస్తా ఉన్నారు, బుక్ డిస్ట్రిబ్యూషన్ సేవ చేస్తా ఉన్నారు, కొంతమంది కీర్తన లీడ్ చేయడానికి సేవ చేస్తా ఉన్నారు. మనకు ఇంట్లోనే ఉంటూ ఎన్నో రకాలుగా కొంతమంది డబ్బుంది. మనకు సెకండ్ సాటర్డే ప్రోగ్రామ్ ముందు అనుకున్నాం 10-12 వేలు అయితే ఎట్లా అబ్బా, ప్రతి సెకండ్ సాటర్డే ప్రతి ఒక్కరిని డబ్బులు అడిగితే బాగుండదండి. ఇప్పుడు ప్రతి ఒక్కరిని ఆ భగవంతుడు అడగనివ్వకుండా వాళ్ళే ధన సంపత్తి మన అందరి దగ్గర ఉంది. మరి అందరి దగ్గరలో ఒక్కరికి ఆపర్చునిటీ వస్తుంది నెలకు. ఆ ఒక్కటి ఆల్రెడీ 2 నెలల వరకు బుక్ చేసుకున్నారు. అదేవిధంగా ఇప్పుడు కొన్ని వేల మందికి రథయాత్రలో ఎంతో మందికి ప్రసాద దానము, ఎంతో మందికి కనుల వింపుగా అరేంజ్మెంట్స్, కీర్తన అరేంజ్మెంట్స్, ఆ రథ డెకరేషన్ అరేంజ్మెంట్, ఎన్నో రకాలుగా సేవ ఉంది. మరి ఆ సేవను మనందరి దగ్గర ధనం ఉంది కాబట్టే మన యొక్క ధనాన్ని మనకు తోచిన విధంగా భగవంతుడి సేవ, అదే చెప్తున్నారు, మన దగ్గర ఏముందో ధన సంపత్తులు, మన దగ్గర విద్యా బుద్ధులు, శక్తి, ప్రతి దాన్ని భగవత్ సేవలో నియుక్తం చేయండి. మన దగ్గర రైతు ఉన్నాడు, మా ప్రభాకర్ రెడ్డి గారు రైతు తన సొంత కష్టార్జితం నల్గొండ నుంచి పండించాడు. ప్రభుజీ మా పంట పొలం నుంచి రైస్ ఇస్తాను ప్రభుజీ అని చెప్పడం జరిగింది. నేను కూడా ఆయనైనా కొని భగవంతుడికి సమర్పించాను. అట్లా మన దగ్గర ఏముంటే, మొన్న ఒకరు ఫ్రూట్స్ తీసుకొచ్చాడు వాళ్ళ పంట పొలంది, సో వి ఆఫర్డ్. సో కాబట్టి దయచేసి మన పిల్లలకు కూడా అదే నేర్పించాలి. సపోజ్ మన పిల్లలకు చాలా కష్టపడారు, చదివారు, వాళ్ళ యొక్క కష్టార్జితం ఫస్ట్ శాలరీ చాలా మంది భక్తులు చేస్తారు, ఇమ్మీడియట్ గా భగవంతుడికి సమర్పిస్తారు. అలా సమర్పించిన దాంట్లో ఇప్పటి వరకు మన గ్రూప్ లో రిషిత మాత, ఇప్పుడు కాదు మేబీ 3 years కింద కూడా, ఫస్ట్ అప్పుడు ఆమె ఇంకా బిగినర్, వాళ్ళ అమ్మ నాన్న కూడా బిగినర్సే, ఇప్పుడు కూడా బిగినర్సే, కొద్దిగా ప్రయాణం ముందుకు. సో చాలా ఆనందం అనిపించింది. ప్రభుజీ నా ఫస్ట్ శాలరీ మేబీ హాఫ్ ఆర్ ఫుల్ శాలరీ గుర్తులేదు, కానీ ఫస్ట్ రాగానే ఇన్కమ్ నుంచి ఎంత అనేది క్రైటీరియా కాదు, అక్కడ భావంతో సమర్పించడం అనేది. ఆ రోజు మాతాజీకి గుర్తుందో లేదో తెలియదు, మాతాజీ ఈ రోజు చెప్పారు చూడండి, రిషిత మాతాజీ లైన్ లో ఉన్నారా, లేకుంటే చెప్పండి. మాతాజీ దేవహుతి అంటే నేను అందరికీ నేనేం ఫోర్స్ చేయట్లేను, అట్లా ఎవరైనా మంచి కార్యం చేస్తే మనం ఆదర్శంగా తీసుకోవాలని. ఓకే, ఇంతటితో నేను ముగిస్తున్నాను. జాగలో గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం की जय, श्री श्री राधा रमन लाल की जय, जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय, गौर निताई भगवान की जय, जगत गुरु श्री प्रभु